కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం నేర్చుకునేటువంటి అంశాన్ని కొనసాగింపుగా మరొక భాగాన్ని ఈరోజు నేర్చుకుందాం. గత వారం ధ్యానించిన అంశం ఏంటి? బోధలు రకాలు. వాటి విషయమే మనకు కలిగి ఉండాల్సినటువంటి జాగ్రత్తలు. గత వారం తెలుసుకున్నటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి, అద్భుతాలని ప్రకటిస్తున్నట్టు ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇది కొద్దిగా క్రైస్తవ సమాజంలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి గ్రంథాన్ని పరిశీలిస్తూ వినాలి. ఏదో నోటితో చెప్పింది వినటం వల్ల అప్పుడు నిజం అనిపించవచ్చు, తర్వాత అది అబద్ధం చెప్పాడు మా ఆయన అని అనుకోవచ్చు, లేకపోతే ఆయనకి ఇంకా అది అర్థం కాలేదేమో అని అనుకునే విధానం కూడా వస్తుంది. అదే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు విని గ్రంథాన్ని మీరు చూశారనుకోండి, పరిశీలన నాతో పాటు మీరు కూడా చేయగలిగారనుకోండి, రేపు అన్న రోజు ఎవరైనా ఎక్కడైనా అటుపడి చెప్పిన మాటలు వ్యతిరేకిస్తే వాక్యం చూపించకుండా మీరు ఎదుర్కోవడానికి వీలుగా ఉంటుంది. కనుక మీరు వాక్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. గత వారం మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటి? బోధలు రకాలు. చాలా రకాలైనటువంటి బోధలు క్రైస్తవ సంఘంలోనికి, సార్వత్రిక సంఘంలోనికి వచ్చేసినాయి. కాబట్టి వాటి విషయమే మనం చాలా జాగ్రత్త వహించాలి. ఆ బోధల విషయమే మనం చాలా జాగ్రత్త వహించాలని గ్రంథం చెప్తుంది. కాబట్టి అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ప్రభువారు. ఎందుకంటే వారు పైకి గొర్రె చర్మలు వేసుకుని వస్తారు, కానీ లోన క్రూరమైనటువంటి తోడేళ్ళని బైబిల్ చెబుతుంది. కనుక ఇలాంటి బోధకుల విషయంలో ఒక రకమైనటువంటి బోధన గురించి మనం ఆలోచించాం. ఏంటి ఆ బోధ అంటే, వారి బోధలో అద్భుతాలు తప్ప వాక్యం ఉండదు. అద్భుతాలను గురించినటువంటి ప్రచారమే వాళ్ళు చేస్తున్నారు. అలాంటి బోధనే సంఘానికి అందిస్తున్నారు. వారి బోధల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని చెబుతూ ఎన్నో అద్భుతాలు కూడా వారు అక్కడికి వచ్చిన వారికి చేస్తున్నట్టు మనం చూసాం. జరుగుతున్నాయా అంటే ఆ ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. అవి ఎవరి ద్వారా జరుగుతున్నాయో కూడా మనం గ్రంథంలో నుంచి పరిశీలన చేసాము. అంటే దేవుడే కాదు, సాతాను కూడా భ్రమపరిచేటువంటి అద్భుతాలు చేయగలడు. వాటిని కూడా దేవుడు అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది, లేకపోతే అక్కడ కూడా పరిస్థితి జరగదు. ఎందుకు అలా జరగగలుగుతుంది అక్కడ అని అంటే, నిజమైనటువంటి విశ్వాసులు ఎవరో, నిజం కానిటువంటి విశ్వాసులు ఎవరో దేవుడు నిగ్గు తేల్చడానికి ఇలాంటి అవకాశాన్ని కూడా ఆ ప్రాంతాల్లో కల్పిస్తున్నట్టు మనం గత వారం నేర్చుకున్నాం. అక్కడ అద్భుతాలు జరగడానికి కారణాలు ఏంటో మనం చూసాం. చూసిన తర్వాత ఆ వాక్యం విన్న కొంతమంది, నాకు తెలుసు, కొంతమంది అర్థమైనట్టుగా మొహాలు పెడతారు, కొంతమంది నిజమే కదా అన్నట్టుగా వాళ్ళ హావభావాలు వ్యక్తం చేస్తారు, కొంతమంది అవన్నీ అలాగే చెప్తారు, వీళ్ళు జరగకుండా వెళ్తారండి జనమంతాను, జరగట్లేదేంటి అని అనుకుంటారు. ఇంకా అజ్ఞానంలోనే ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఆ వర్తమానం విన్న తర్వాత కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందో కూడా నాకు తెలుసు. కాకపోతే ఒక కాపరిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. బైబిల్ ఏది ఉందో అదే చెప్పటం నా బాధ్యత. దేవుడు నమ్మకంగా మిమ్మల్ని నా చేతిలో పెట్టారు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఉమ్మి చేయకూడదు. కనుక కొద్ది జాగ్రత్త వహించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు కొనసాగింపుగా దేవుడు చెప్పినటువంటి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండోసారి పత్రిక రాస్తూ ఏమంటున్నాడైనా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఆయన ఆఖరిలో ఒక మాట అన్నాడు, ఏమని? ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అంటే క్లిష్టమైన పరిస్థితులు లేకుండా అని. సరళత అంటే ఏంటంటే స్వేచ్ఛగా,
మీ స్వేచ్ఛని అపవాది పాడు చేస్తాడేమో, మీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ సంక్లిష్టత అవుతుందేమో, క్లిష్టమైపోతుంది. చెప్పబడినటువంటి సంగతులు తేలిగ్గా అర్థమయ్యేలా మీకు చెప్తున్నా కూడా ఎవరో మాటలు విని మీరు ఏం చేసుకుంటున్నారు, ఆ పరిస్థితిని క్లిష్టతరం చేసుకుంటున్నారు. కనుక ఆ స్వేచ్ఛ నుండి, పవిత్రత నుండి ఎట్లయినా ఏదో ఒక కారణాన్ని బట్టి ఎక్కడో ఎవరికో దొరికి ఒక భిన్నమైనటువంటి బోధకి మీ హృదయాల్లో చోటిచ్చి అది నమ్మకమని అనిపించి అక్కడికి వెళ్ళకుండానే ఇంటి దగ్గర ఉండి మన మొబైల్లో పెట్టుకునో లేకపోతే టెలివిజన్లో పెట్టుకునో చూసి తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను. నేను పౌలు గారు కాదు, పౌలు గారు అదే బాధ కొరింథీయుల విషయంలో వ్యక్తం చేస్తే నేను కూడా ఇదే బాధను వ్యక్తం చేస్తున్నాను, ఇదే భయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వాక్యం ఇంత విపులంగా విశదపరుస్తున్నా కూడా కొంతమంది దాని మీద దృష్టి పెట్టట్లా. మనం ఏది పడితే దీన్ని నమ్మటానికి మనం అవివేకులం కాదు, వివేచన కలిగిన జ్ఞానవంతులైన దేవుని పిల్లలు. కనుక ఏదైనా సరే మనం పరిశీలించకుండా ముందడుగు వేయకూడదు. బైబిల్ ఎన్ని సందర్భాలు చెప్పాడు జాగ్రత్తలు, ఎన్ని సందర్భాలు చెప్పాడు పరిశీలించండి అని, పరిశోధించండి అని. ఇలాంటి బాధ్యత క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి. పౌలు గారు వాళ్ళ విషయమే భయపడడానికి గల కారణం ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఎక్కడ తీసుకెళ్ళాడు ఈయన? నేను భిన్నమైన బోధలకి దీనికి సంబంధం ఏంటంటే చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవాళంతా కూడా మనం దీని మీద మాట్లాడుకోబోతున్నాం. బోధలు వాటి రకాలు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ బోధ పడితే బోధ వినకూడదు. చాలా రకాలైనటువంటి బోధలు సంఘంలోనికి వచ్చేసినాయి, చొప్పించబడ్డాయి. కనుక ఆ రోజు మన ఆది తల్లి అని పిలువబడినటువంటి హవ్వ ఎలా అయితే సర్పము కుయుక్తి ద్వారా మోసపోయిందో అలా మీరు మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను అని పౌలు గారు వారితో మాట్లాడుతున్నట్టు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? డైరెక్ట్ అటాక్ అనుకోండి, భయపడాల్సిన పని లేదు. ఏమని చెప్తున్నాడు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నాడు? 11:3 చూసే ముందు ఆయన భయపడుతున్నాడంట. ఎందుకని? కుయుక్తి చేత అన్నాడా? కుయుక్తి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తున్నాడు? కుయుక్తి. కుయుక్తి అంటే మోసం చేత ఏం చేస్తున్నాడంట? హవ్వను మోసం చేశాడంట. సాతాను ఏం చేశాడు? కుయుక్తి ద్వారా హవ్వను మోసం చేశాడు. కుయుక్తిని ఉపయోగించాడు ఆమెని మోసం చేయడానికి. డైరెక్ట్గా మోసం చేయగలడా అంటే మోసపోవటానికి ఎవరో తేరగా లేరు. మోసం చేయాలంటే ఏం చేయాలి? కుయుక్తి ఉండాలి, టెక్నిక్ వాడాలి. ఆ టెక్నిక్ని బట్టి ఏం చేయగలడు? తొందరగా మోసం చేయగలడు. ఆ టెక్నిక్ ఉంటేనే వీళ్ళు కూడా తొందరగా మోసపోతారు. అదే చెప్తున్నాడు పౌలు గారి ద్వారా దేవుడు. హవ్వను ఎలా మోసం చేశాడు? కుయుక్తి చేత, మోసం చేత కుయుక్తిని ఉపయోగించాడంట. ఎప్పుడు? ఆదిలోనే మానవ కుటుంబంలోనికి చొరబడి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి అలాంటి కుయుక్తిని ఉపయోగించాడు స్టార్టింగ్లోనే. ఏదైనా తోటలో ఈ పాపం అనేది లోకంలోని ప్రవేశించడానికి మూల కారకులు ఎవరనంటే ఆది దంపతుల కుటుంబంలోనికి అపవాది ఎలా ప్రవేశించాడని అంటే మోసం చేత, కుయుక్తి చేత మానవ కుటుంబంలోనికి ప్రవేశించి మానవ కుటుంబాన్ని ఏం చేశాడు? విచ్ఛిన్నం చేశాడు. ఆ ఏదైనా తోటలోంచి జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి తరిమి వేయబడే పరిస్థితిని తీసుకొచ్చాడంట. మానవ కుటుంబంలోనికి ఏం ప్రవేశించినప్పుడు? పాపం ప్రవేశించింది. అది ఎవరి ద్వారా ప్రవేశించింది? పాము అన్నాడు అక్కడ. మరి అక్కడ సర్పమే కదా, భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉందని రాశాడు అక్కడ దేవుడు. అంటే పౌలు గారు అపవాదిని కొరింథీ 2వ పత్రికలో చాలా రకాలుగా ఉపయోగించాడు పేర్లు. ఒక చోట అన్నాడు 4:4 వచనంలో యుగ సంబంధమైన దేవత అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? 6:13 అనుకుంటా, 15లో బెలియాలు అన్నాడు. అంటే అపవాదికి, సాతానికి పౌలు గారు పెట్టినటువంటి పేర్లు. యుగ సంబంధమైన దేవత అన్నాడు, ఇంకేమన్నాడు? బెలియాలు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? సర్పము అంటున్నాడు. సర్పము తన కుయుక్తి చేత, అక్కడ ఆ సర్పాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఒక కుటుంబంలోకి వెళ్ళి ఎలా కుయుక్తి ఉపయోగించి మోసం చేశాడో అలాంటి మోసం సంఘంలోనికి ప్రవేశించి సంఘాన్ని గలిబిలి చేయకుండా, దేవునికి మిమ్మల్ని దూరం చేయకుండా ఉండటం కొరకు
నేను ఈ పదాలు వాడుతున్నాను అన్నట్టుగా ఆయన అక్కడ ఉపయోగించాడు. అలాంటి సాహిత్యాన్ని ఆయన అక్కడ ఉపయోగించాడు. ఏం చేశాడంట? కుయుక్తి చేత, మోసం చేత హవ్వను మోసపరిచినట్లు. సాతాను గురించి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. గతంలో నేను చెప్పినట్టు ఇదివరకు కబడ్డీ కూత కూసేటప్పుడు ఏం కూసేవారు? చెట్టు మీద దెయ్యం నాకేం భయం అనేవారు. చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటే దెయ్యం ఎక్కడ ఉంటుందని? చెట్ల మీద ఉంటుందనే కదా అర్థం. అంటే చెట్ల దగ్గరికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి భయపడతామేంటి? చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్ల కింద కూర్చొని రావే నీకు నేనేం భయపడతానా అని అంటావా? అంటే దెయ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్ళారు? చెట్ల దగ్గరికి, పుట్టల దగ్గరికి తీసుకెళ్ళారు. అంటే దెయ్యం మన దగ్గరికి రాదనమాట. దెయ్యం సంఘంలో ఉండదన్నమాట. దెయ్యం ఇక్కడ మన మధ్య లేదన్నమాట ఇప్పుడు. అంతే కదా మరి. దెయ్యం అంటే ఎక్కడ ఉంటాడు? కొన్ని ప్రాంతాలకి పరిమితి చేసేసారు. అంటే దెయ్యం అంతవరకు అర్థమయ్యాడు. సాతాను అంత చులకనగా కనపడ్డాడు. ఎవరికి? తొందరగా మోసపోయే ఏరుగుర్రెలకి. అంటే అంత తెలివి తక్కువడాడు. వాటి టెక్నిక్ ఏంటి? అసలు మానవ ప్రపంచంలోనికే దేవుని సంకల్పాన్ని పాడు చేస్తూ మొట్టమొదటిసారిగా చిన్న కుయుక్తితో పాపాన్ని మనుషుల మధ్యకి ప్రవేశపెట్టగలిగేంత కుయుక్తిపరుడు సాతాను. అది గురించి యేసుప్రభు వాడి గురించి స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నారు? యోహాను సువార్త 8:44 చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఆది నుండి ఏం చేస్తున్నాడంట? నరహంతకుడై ఉండి సత్యమందు అసలు నిలబడలేదంట. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడంట. ఏమంటున్నారు మళ్ళీ? ఎవరైనా దెయ్యం పట్టుకుంటే స్టేజ్ మీద తీసుకొస్తున్నారు మ్యాజిక్లు చేసేవాళ్ళు. తీసుకొచ్చి మొత్తం స్టేజ్ అంతా ఆడాల్సినటువంటి డ్రామా ఆడేసిన తర్వాత ఆడించేసి తీసుకొచ్చి ఆయన ఎవరో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని, శ్యామ్ కిషోర్ అని, లేకపోతే వైజాగ్ స్టీఫెన్ పాల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మ్యాజిక్లు ప్రార్థన కూడిక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ కూడికే దాని మీద ఆ ప్రాసెస్లో నడుస్తుంది. అక్కడ అడుగుతున్నారు ఏమని? నీ పేరేం పేరు, ఎవరు నువ్వు అంటున్నారు. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకు. నిజం చెప్తాడనా? నిజం చెప్తాడా? నువ్వేమని అడుగుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? అబద్ధమునకు జనకుని అడుగుతున్నావు. నీ పేరు చెప్పు, ఏ ఊరి నుంచి వచ్చావు? ఇక్కడే చిట్టవారం నుంచి వచ్చాను అంటుంది మొన్న ఒక ఆవిడ. అంటే చచ్చిపోయినలు దెయ్యాలు అవుతారా? ఇక్కడ ఉన్నారు, ఎక్కడ బగ్గేశ్వరాన్ని పెట్టాడు ఒక ఆయన అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు అన్నాడు. చిట్టవారం లారీ కింద చచ్చానంట. అంటే చనిపోయిన వాళ్ళు కూడా దెయ్యాలు అవుతారు అనేటువంటి ఒక భిన్నమైనటువంటి మోసం చేసేసాడు అక్కడ సాతాను. ఎంత తెలివిగా మోసం చేస్తున్నాడంటే చాలా టెక్నిక్. వీళ్ళకి టెక్నిక్ కూడా అక్కర్లేదులే. వీడికి తెలియక, ఎవరికి అపవాదిగడికి తెలియక వాడు కుయుక్తిని వాడుతున్నాడు. కానీ వీళ్ళ దగ్గర కుయుక్తి కూడా వాడక్కర్లేదు. చిన్న సౌండ్ చేస్తే చాలు ఆటం బాంబు వెళ్ళినట్టు ఫీల్ అవుతారు మన వాళ్ళు. ఇంత టెక్నిక్ వాడుతున్నాడని తెలిసి కూడా నీ పేరేం పేరు అనేది వాడికి ఎక్కడ విజయవాడలో వాళ్ళ ఆరాధ్య దేవత ఉంది. ఆ దేవత పేరు చెప్పింది ఒకేసారి సడన్గా. లక్షల మంది అక్కడ గ్రౌండ్లో ఉన్నారు. లక్షల మంది టీవీ ఛానల్స్లో చూస్తున్నారు. అలాగే అన్యజనులు కూడా చూస్తున్నారు. వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే మా దేవతని మీరు దెయ్యంతో పోలుస్తారని పెద్ద గొడవ అయిపోయింది ఆ రోజుని. ఇంకా ఇలాంటి పనులు, చెత్త క్రియలు, పనికి మాలినటువంటి అద్భుతాలు ఈ అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు మానట్ల. వీడు ఎలాంటి వాడో కూడా చెప్తున్నాడు యేసుప్రభువారు. వీడు ఎలాంటి వాడో చెప్తున్నాడు పౌలు గారు. సాతాను తన కుయుక్తి చేత ఎవరు మోసం చేశాడు? ఎలా మోసం చేశాడు చెప్పాలి. అదే కుయుక్తి. టెక్నిక్ ఏం వాడాడు ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతామా? మొదటి నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఎలా వస్తాడు? ప్రశ్నలతో వస్తాడు, ప్రశ్నలు సంధిస్తాడు అని ఎవరిని అడిగాడు? హవ్వని అడిగాడు. అందుకు స్త్రీ మాట్లాడుతుంది చూడండి. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును
అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఇక్కడ చూసారా, సాతాను ఎప్పుడైతే ఆమె దగ్గరికి ప్రవేశించగానే అక్కడ ఒకటి స్టార్ట్ అయింది, అబద్ధం స్టార్ట్ అయింది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర స్టార్ట్ అవ్వాలి అబద్ధం. అబద్ధం ఎవరి చేత ఆడించాడు తెలుసా? హవ్వ చేత ఆడించాడు. ఎక్కడ కనపడుతుంది మీకు అందులో? ఆవిడ చెప్తుంది చూడండి, దేవుడు ఈ తోట చెట్ల మధ్య వేసినటువంటి ఆ ఫలం గురించి మాట్లాడుతూ ఆవిడ అంటుంది, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాను. ముట్టకూడదని చెప్పాడండి దేవుడు, తినకూడదని చెప్పాడా? మీరు మొదట దాని ముందు అధ్యాయం చూడండి, మీరు తినకూడదన్నాడు, ముట్టకూడదని చెప్పలేదు. ముట్టుకుంటే చచ్చిపోతే ఇంక ఈ భూమి మీద ఎవరు ఉండరు. తింటే చచ్చిపోయింది అనుకోండి, దానికి ఒక క్రమం ఉంటుంది. ముట్టుకుంటే కూడా చచ్చిపోతే భూమి మీద ఎవరు నిలబడరు. ఈవిడ ఒక పాయింట్ కలిపిందా లేదా దేవుడి మాటలకి? ఎవరి మూలాన? అపవాది ఆ గాలి సిమ్టమ్స్ ఎక్కడైతే ఉంటాయో, వాడు వాతావరణం ఎక్కడైతే ఉంటుందో, ఆడు ఎక్కడైతే ఆక్రమించుకుంటాడో అక్కడ మనం ఆడకూడదు అనుకుని అబద్ధాలు ఆడేస్తుంటాం. అందుకే మా అక్క అడుగుతుంది, వీళ్ళకి అబద్ధాలని తెలియదండి పాస్టర్ గారు అని. తెలియకుండా చేస్తాడనమాట. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు డబ్బుల కోసం చేసి ఉండాలి. అర్థమవుతుందా? అక్కడికి ఆడు వాతావరణం వచ్చిందంటే దేవుడి మాటలకి మనం కొన్ని కలుపుతామని. కలిపిందా దేవుడి మాటకి? ఈవిడే తినకూడదని అన్నప్పుడు మళ్ళీ ముట్టకూడదన్న పాయింట్ ఎందుకు కలపాలి? దొరికింది మహాతల్లి అనుకున్నాడు. ఏం చేశాడు చూడండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పారు? ఆ పండు తినే దినమున నిశ్చయముగా అన్నాడా? పండు తినే దినమున చత్తారన్నాడా? నిశ్చయముగా అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా, డెఫినెట్లీగా మీరు తిన్న రోజునే చస్తారన్నాడు. ఇక్కడ ఈ సాతాను ఏమంటున్నాడు? చావనే చావరు. మీరు దేవతలా కనపడతారు, దేవుడి కుళ్ళు అన్నటువంటి ఒక చెడు ఆలోచన తీసుకొచ్చి ఆ మనసులో పాడేసింది. అంతే, పాపం చాలా సులువుగా వారి మధ్యకి ప్రవేశించింది. వారితో ఆగిపోకుండా మొత్తం లోకమంతా అది స్ప్రెడ్ అయిపోయింది వైరస్ లాగా. ఒక మానవ కుటుంబంలోనికి పాపం ప్రవేశించడానికి సాతాను వాడినటువంటి టెక్నిక్ ఇది. వాడు ఎక్కడైతే వస్తాడో, వాడి కుయుక్తి ఎక్కడైతే వాడతాడో అక్కడ ఏమైపోతుంది? అబద్ధాలు వచ్చేస్తాయి, మోసాలు వచ్చేస్తాయి. మనకి తెలియకుండానే మనమే మోసం చేసేసుకుని, మనకి తెలియకుండా మనమే దేవుని మాటలు కొన్ని కలిపేసి ఏమైపోతుంటాం? మనమే మోసం చేసుకునేలా చేసేటువంటి టెక్నిక్ వాడి దగ్గర ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఏ కుటుంబంలోనే ప్రవేశించేలా కుయుక్తిని ఉపయోగించి మోసం చేశాడు? ఆదాము హవ్వ అనేటువంటి మానవ కుటుంబంలోనికి ప్రవేశించి ఇలాంటి పని చేశాడు. కనుక అవ్వని మోసపరిచినట్లు, తన కుయుక్తిని ఉపయోగించి మన ఆది తల్లిని మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరుస్తాడేమో. క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి, ఇంకేంటి, క్రీస్తు ఎడలో ఉన్నటువంటి పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోయేలాగా వాడు చేస్తాడమని నేను భయపడుతున్నాను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ పౌలు గారు? ఏం చెప్పడానికి ఒకసారి తెరిచి ఉంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఏం చెరుపుతాడంటే ముందు మనసులు చెరిపేస్తాడంట. చెరిపేసి ఏం చేస్తాడంట? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుతున్నాను. సర్పము వలె కొరింథీలో ఉన్నటువంటి దొంగ అపోస్తులు కూడా మోసపూరితమైనటువంటి పద్ధతిని ఉపయోగించి మిమ్మల్ని మార్చేస్తారేమో, మిమ్మల్ని వాళ్ళ వైపుకి తిప్పేసుకుంటారేమో అని నేను భయపడుతున్నాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది తమ వైపుకు లాక్కునేందుకు వారు ఎలా ఏ బుద్ధి కలిగి ఉన్నారంట? కుయుక్తి. సర్పము తన కుయుక్తిని ఉపయోగించి అవను మోసం చేసేది చూసారా? అలా మీలో కొంతమంది వాళ్ళ కుయుక్తిని ఉపయోగించి వాళ్ళ వైపుకు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నాడు. పౌలు కొరింథీయులకు బోధించినప్పుడు ఏ బోధ చేసాడో తెలుసైనా? క్రీస్తు యొక్క నిజాయితీని, క్రీస్తు యొక్క సరళతను అనుసరిస్తూ బోధ చేశాడు ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ స్వేచ్ఛని పాడు చేసేటట్టుగా, ఆ నిజాయితీని పాడు చేసేటట్టుగా కొంతమంది దొంగలు సంఘంలోనికి ప్రవేశించి ఇలాంటి బోధలో
చేస్తున్నారంట. ఓవరాల్గా సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం కాదు, సార్వత్రిక సంఘంలో జరిగింది ఇదే. దొంగ అపొస్తలుల యొక్క మోసపూరితమైనటువంటి విధానాలు క్రీస్తు నుండి కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులను ఏం చేస్తుందంట, వేరుపరుస్తారేమో అనేటువంటి భయం పౌలు గారికి పట్టుకుంది సంఘంలో. పౌలు తనను తాను వారికి చూపించుకున్నప్పుడు దానికి భిన్నంగా వారు ఏం చేస్తున్నారు, తప్పుడు బోధకుల మాటలు విని వాటికి ప్రభావితులయ్యారంట. సంఘంలో కొంతమంది ఏమయ్యారు, ప్రభావితులయ్యారంట. దేనికి, తప్పుడు బోధకి. పాయింట్లు మెయిన్ కంటెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం, మనసు పెట్టండి. పౌలు ఒక సారూప్యతను చూపించాడు. సారూప్యత అంటే ఏంటి, ఎగ్జాంపులే కదా. సారూప్యత అంటే పోలికలు. ఏంటి పోలిక అంటే, ఇక్కడ హవ్వను చూపించాడు కదా. హవ్వ, ఇంకెవరున్నారు, సర్పం. హవ్వ సర్పం. హవ్వ స్థానంలో ఎవరంటే కొరింథీలో ఉన్న క్రైస్తవులు. సర్పం స్థానంలో ఎవరు, దొంగ అపొస్తలులు, దొంగ బోధకులు. ఈ రెండు కంపేర్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. కిందకి వెళ్దాము. 11:4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఏల అనగా వచ్చినవాడు ఎవడైనా ఎక్కడికి, ఇక్కడ కొరింథీ సంఘంలోకైనా, మన పాలకులైనా, సార్వత్రిక సంఘంలోకైనా, ఎక్కడికైనా మీ మధ్యకి ఎవడైనా వస్తే, వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు దానిని గూర్చి సహించుట యుక్తమే. ఒకవేళ మేము చెప్పిన యేసుక్రీస్తు కాకుండా, మేము చెప్పిన పరిశుద్ధాత్మ కాకుండా, మేము చెప్పిన సువార్త కాకుండా మీరు ఆల్రెడీ ఇంకొకటి ఇన్నుండి ఇప్పుడు మాది తింటే కనుక మీరు సహించండి. కానీ ముందు పొందుకున్నది ఇవి, కానీ ఇప్పుడు మధ్యలో ఏమొచ్చినాయి, కొత్తవి వచ్చినాయి. కనుక అలాంటి వాటికి మీరు లోబడి మోసపోతారేమని నేను భయపడుతున్నాను. పౌలు కొరింథీ సంఘాన్ని తప్పుడు బోధలను అంగీకరించే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాడు. వారు మొదట పొందిన దానికి భిన్నంగా ఇప్పుడు ఏం పొందుకున్నారు, వాళ్ళు వేరొక యేసుని, వేరొక ఆత్మను, వేరే సువార్తను ప్రకటించి వ్యక్తులను వారు సులభంగా సహిస్తున్నారని పౌలు గారు తన నిరాశని వ్యక్తం చేస్తున్నాడు. అంటే కొరింథీలోకి ఎవరు వచ్చేసారు, ఆల్రెడీ దొంగ బోధకులు వచ్చేసారు. వాళ్ళు వీళ్ళు చెప్పింది కానీ వేరేది ప్రకటిస్తున్నారంట. యేసు యొక్క సువార్త యొక్క రకరకాలైనటువంటి వెర్షన్స్ ఉంటాయి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు సత్య సంబంధం అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నేను ఇంతమంది దగ్గర అన్నాను. వాళ్ళు మాట్లాడేది ఏంటి చెప్పనా, ఏమంటే ఇది కాదు కదా బ్రదర్ అన్నాం అనుకోండి, అంటే నేను అలా అర్థం చేసుకున్నాను బ్రదర్, మీకు అలా అర్థమైంది బ్రదర్. ఇదేంటిది, వాక్యం 100 రకాలుగా ఉంటుందా, వర్షను 100 రకాలుగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుందా, ఒకటే ఉంటుంది. ఒకవేళ ఆ ఒక్క వాక్యాన్ని పెంతుకొస్తేలు ఒక రకంగా, లోదరణలు ఒక రకంగా, క్రీస్తు సంఘంలో ఒక రకంగా, జీడిఎంఓలు ఒక రకంగా, బాప్టిస్టులు ఒక రకంగా, ఎల్ఈఎఫ్ఓలు ఒక రకంగా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము ఎలా వాడుకుంటాం, మా సంఘం ఎలా తీసుకుంటుందయ్యా, మా సంఘం ఎలా చెప్తుందండి, మా సంఘం ఎలా చెప్తుంది బ్రదర్ అని అనేక వెర్షన్స్ దేవుడు ఒప్పుకుంటాడా? అర్థమవుతుంది నేను చెప్పింది. అనేక వెర్షన్స్ మేము ఎలా తీసుకున్నాం వచ్చినాన్ని అనుకుంటే సరిపోతుందా? అంటే అనేక వెర్షన్స్ సమానంగా చెల్లుబాటు అవుతాయి అని పౌలు గారు ఒప్పుకోవట్లేదు. మేము ప్రకటించిన యేసు కాకుండా మరొక యేసు అంటే అర్థం ఏంటి, ఒకే యేసు ప్రకటించబడాలి, ఒకే సువార్త ప్రకటించబడాలి, ఒకే ఆత్మని అందరూ పొందుకోవాలి. పెంతుకొస్తేలో ఒక రకమైన ఆత్మని, క్రీస్తు సంఘంలో ఒక రకమైన ఆత్మని పొందుకోవాలి, ఏదైనా పర్వాలేదు అంటున్నాడు. ఇక్కడ అలా అంటలా, ఏమంటున్నాడు, వేరొక దానిని మీరు పొందుకునే దాన్ని సహించే పరిస్థితి మీరు కలిగి ఉన్నారు అంటున్నాడు. బదులుగా ఏం చెప్తున్నాడంటే అబద్ధ బోధకుల సత్యాన్ని వక్రీకరిస్తారని కూడా ఆయన ఎత్తి చూపించాడు. ఏంటంటే వాళ్ళు ఎవరిని పొందుకున్నారంట, వారు యేసుని అనుసరిస్తున్నామని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరిని ప్రకటిస్తున్నారు, వారు ప్రకటించే యేసు నిజమైన యేసు కాదు. వేరొక యేసు అన్నాడా, మరి ఒక యేసు అన్నాడా? అర్థమవుతుందా మీకు? మరి ఒక యేసు అన్నాడా, మేము ప్రకటించిన యేసు అన్నాడా? మరి ఒక యేసు. వాళ్ళు సత్యాన్ని ఏం చేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. వాళ్ళు మేము ప్రకటించిన యేసుని కాకుండా మరొక యేసుని, వారు పొందిన ఆత్మని గురించి కాకుండా మరొక ఆత్మని, అందుకున్నటువంటి సువార్తని కాకుండా మరొక సువార్తని. అంటే ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి? 3.
ఆ, మా మార్గాలు రెండు వేసాడు. ఒకటి వాస్తవం, మరొకటి అవాస్తవం. రెండు ఉన్నారా? నిజమైన యేసు, భిన్నమైన యేసు. నిజమైన సువార్త, మరొక సువార్త. నిజమైన ఆత్మ, మరొక ఆత్మ. రెండు కనపడుతున్నాయా? క్లారిటీ ఉందా మీకు? ఆ రోజు అవ్వను మోసపరిచినట్లు ఇవాళ సంఘాన్ని కూడా అలా మోసం చేస్తున్నాడు. రెండు భిన్నమైనటువంటి, ఒకదానికొకటి విభిన్నమైన మార్గాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. అది ఒరిజినల్కి ఇతను ఏం చేశాడు? అపవాది కొత్త వెర్షన్ తీసుకొచ్చి కొత్త రూట్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కొరింథీ సంఘమా, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే 14 వచ్చిన చూడండి. 14 వచ్చును. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. సాతాను ఎవరు? వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. సాతాను ఒక మోసగాడు కదండి. మోసం అంటే, వేషగాడంటే అసలు వేషం అంటేనే మీకు అర్థమైపోవాలి. అతనిది కాకుండా వేరొకటి అనే కదా అర్థం. అతడు ఎల్లప్పుడూ బహిరంగంగా దాడి చేస్తాడని అనుకుంటున్నారు చాలామంది. ఎప్పుడు బహిరంగంగాడు దాడి చేయడని మనకు అర్థమవుతుంది. ఇది గొప్ప సంగతి కాదంటున్నాడు ఆయన. ఇది గొప్ప సంగతి కాదు, ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సాతాను వెలుగుదూత వేషము వేసుకున్నాడు. అంటే సాతాను ఒక మోసగాడని, అతడు ఎల్లప్పుడూ బహిరంగంగా దాడి చేయడని, సత్యాన్ని ఉక్కిరీకరించేటువంటి చెడుని మంచిగా చూపిస్తాడని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో పౌలు గారు సాతాను యొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యూహాల్లో ఒక దానిని బయటపెట్టాడు. సాతాను గారి వ్యూహం ఏంటి? కుయుక్తును ఉపయోగిస్తూ వేషం వేసుకొచ్చి ఒక కొత్త దాన్ని మీ మధ్యన ప్రవేశపెట్టేస్తాడంట. వేషం అనే పదం ఉద్దేశపూర్వకమైనటువంటి మోసాన్ని సూచిస్తుంది అని చెప్పి గ్రీక్ బైబిల్లో రాయబడినటువంటి పదానికి అర్థం. ఉద్దేశపూర్వకమైనటువంటి మోసం అంటది. కొంతమంది మోసం చేస్తారండి. ఎలా మోసం చేస్తారు? మన అక్క అన్నట్టు కొంతమందికి తెలియక మోసం చేస్తుంటారు. ఇది ఇలా చెప్పడం కొంతమంది ఉన్నారు. ఇటు ఎక్కడ బేతపూడి అటు సైడ్ కొంతమంది అమ్మ తేజలకు యాక్ట్ చేద్దామని చూస్తున్నారు. నిజంగా వాళ్ళకి తెలియక చేస్తున్నారు. అది వాడికి తెలిస్తే అది చేయడు, చదువు ఉంటే అది చేయడు. ఇప్పుడు అమ్మ తేజ అందులో పిహెచ్డీ చేసాడు మోసం చేసే దాంట్లో. ఇప్పుడు ఈయన కూడా మోసపోయాడమని నేను అనుకుంటున్నాను. కొంతమంది మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారు? ఉద్దేశపూర్వకంగా చేస్తారు. కొంతమంది ఈ ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి మోసగాలను అనుసరిస్తూ వీడు ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నాడన్న సంగతి వారు గుర్తుపెట్టక అది నిజమనుకుని దాన్ని అనుసరించి వీళ్ళు కూడా తప్పు చేస్తూ పొరపాట్లు చేస్తుంటారు. ఇది ఉద్దేశపూర్వకమైనది కాదు. అలాగని చెప్పేసి విషం ఇంత తాగినా డిఫరెంట్ ఉంటుందని అనుకోకండి. ఇంత తాగినా విషమే, దాని ప్రభావం నీ ప్రాణం తీస్తుంది. బహిరంగంగా చేసినా, నాలుగు గోళ్ళం ఏం చేసినా మోసమే, మోసపోతారు. కనుక మాకు తెలియజేసాం కదా ప్రభువా ఈ మోసం అని అంటే క్షమించబడతారు అనుకుంటే మాత్రం అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? వారి అంతం, వారి క్రియలు తగ్గ చొప్పున అంతం వారికి కలుగుతుంది అన్నాడు 15వ వచనంలో అన్నాడండి. ఒక విషయం చూపిస్తాను మీకు. కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాపారం బాగా ఫలించింది అనుకోండి, బాగా విస్తరించింది అనుకోండి, డెవలప్ అయిపోయింది అనుకోండి, అది బాగా ఫలితాలు ఇస్తుంది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? డూప్లికేట్ తయారు చేస్తారు. ఆ ఫలాన్ని పొందుకోవాలనేటువంటి చెడు ఆలోచనతోటి నకిలీ వ్యాపారాన్ని ప్రవేశపెడతాడు. కొన్ని చూపిస్తాను చూడండి. మీకు గతంలో చూపించాను. ఒకసారి మీరు ఎవరు మాట్లాడకండి, నేను అడిగిన వాళ్ళే స్పందించండి. రాహేల్ గారిని అడుగుదాము. అమ్మా, మీరు ఏ సర్ఫ్ వాడతారు ఇంట్లో? లిక్విడా? ఏంటది? టైడ్ ఎవరైనా వాడే వాళ్ళు ఉన్నారా? టైడ్ మీరు వాడేవారండి? ఒకసారి అందులో ఒరిజినల్ ఏది చెప్పగలరా? ఎలా చెప్పగలిగారు మీరు? ఫస్ట్ నుంచి వాడిన దాన్ని బట్టి దాన్ని ఏమన్నా నాటు పద్ధతిలో కనిపెట్టారు మీరు. పేరు అక్కడ దాని మీద రాయబడిన దాన్ని బట్ట అక్షరాలు ఉన్నాయి కదండి, స్పష్టంగా ఉన్నాయి. పైన కింద చాలా డిఫరెంట్ కనపడుతుంది.
వ్యత్యాసం ఉంది అండి. టిడ్స్ టైడ్ అంట, టిఐడిఈ. ఇది ఒరిజినలా కిందదే? ఒకవేళ అసలు దీని విషయం తెలియనోడికి అట్టుకెళ్ళి అమ్మేయచ్చు, పైది ఒరిజినల్ కింద అమ్మేయచ్చు. అంటే టైడ్ అనేటువంటి సర్పు వచ్చిన కొత్తలో పెద్ద ఫలితాలు ఇవ్వలేదు వాళ్ళకి, కానీ రాను రాను ఆ ఫలితాలు పెరిగిపోయినాయి. సర్పెక్సాలు ఏరియల్ వాడేవాళ్ళు కూడా వాటిని మానేసి టైడ్ అనేటువంటి ఈ సర్ప్ వాడటం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశాడనంటే ఇంకొక నకిలీ వ్యాపారం చేసేవాడు దాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళు, మా పెద్ద పిన్ని లాంటి వాళ్ళు, మా చిన్నపిల్ల లాంటి వాళ్ళు ఎర్రగా ఉంటుంది కదా ఆ దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్ కాదు, నీలం అక్షరాలు ఉంటాయి కదా, అది అంటే అదిగా మన నీలాక్షరం, ఇదే ఒరిజినల్ ఎట్నే తీసుకోరాళ్ళు. కనీసం 100% సక్సెస్ అవ్వకపోయినా 50% మంది సక్సెస్ అవుతాడుగా. ఒక 50 మంది అని కొనుక్కుంటారుగా చదువు లేని వాళ్ళు. తర్వాత ఇంకోటి చూడండి, ఇది చూడండి, మేమేం వాడతాం తెలుసా, కోల్గేట్, డూప్లికేట్ వాడడం అంటారు. పట్టుకెళ్ళి రోజు వాడేది అదే. పళ్ళేమో బెజ్జలు పడిపోయి పైన పెంగానంత సిట్లు పోయి నాన్న ఇబ్బందులు పడుతున్నారు. సలుపులు వచ్చేస్తున్నాయంటే కోల్గేట్ వాడుతున్నా కూడా అంటున్నారు. ఎందుకు వచ్చేస్తున్నాయి సలుపులు? నువ్వు కోల్గేట్ వాడతలేదు, కూల్గేట్ వాడుతున్నావు. కూల్గేట్ అందులో ఒరిజినల్ లేదండి. సోనరాజు గారు మీరు ఏది వాడతారు పేస్ట్? డాబరా? పోన్లు ఆయన ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు ఎక్కడైనా కొత్తది కొనుక్కు రాకండి, మోసం ఎక్కువైపోయింది. కల్తీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకో, ఏది పడితే అది కొనకూడదండి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళామనుకోండి మోసపోతాం. అదే బైబిల్ అందులోనే వచ్చినాలే, కొత్త బైబిల్ ఏమి ఉండదండి. ఇదే బైబిల్ అట్టుకెళ్ళి జస్ట్ ఒక ఎక్స్ట్రా పెడతాడు అంతే. ఇది ఒరిజినల్ అనుకుని భ్రమపడతాం మనం. అంటే ఒక వ్యాపారం డెవలప్ అవుతున్నప్పుడు ఆ వ్యాపారాన్ని మోసం చేయడానికి ఏం చేస్తాడు, మరొక వ్యక్తి ఏం చేస్తాడు, నకిలీ సృష్టిస్తాడు. నకిలీది ప్రవేశపెడతాడు లోకంలోనికి, ఈ ప్రపంచంలో వ్యాపారాల్లోనికి. ఇక మీరు చూడండి, ఇదిగోండి, ఇది అందరూ వాడతారు. అంటే ఇక్కడ చపాతి పిండి వాడే వాళ్ళు ఉన్నారా? బాబు ఆశీర్వాదం ఇయ్యమ్మా, ఏంటిది ఆశీర్వాదం ఇయ్యి అంటారు. ఆశీర్వాదం అంటే బ్రాండెడ్, ఆశీర్వాదం అంటే బ్రాండెడ్. ఆశీర్వాదం ఇయ్యమ్మా, ఇది ఆర్టిస్ట్ వాడదు అంటారు. ఇప్పుడు ఇందులో ఏది ఒరిజినల్ చెప్పాలి, చచ్చిపోతారు ఇప్పుడు అందరూ. ఇంకా మొత్తం కంగారు పెట్టుకుంటుంది. ఎందుకంటే అదే ఒరిజినల్ అండి. ఏది కింద ఏది ఒరిజినల్ ప్రోడక్ట్ ఏది కాదని కింద రాసేసి చూసి చెప్తున్నారా? ఐటీసీ చూడండి, మీరు క్లారిటీ ఉంటుంది. ఏది మోసమో ఏది ఒరిజినల్లో తెలియదండి. మనం రోజు అనినిత్యం మన జీవితాల్లో జరిగేది ఏంటో తెలుసా? మోసం, పక్కా మోసం తాగేసి మోసం తినేసి మేము ఒరిజినల్ గేదె పాలు వాడుతుంది తెలుసా? మన సోనరాజు గారు అడుగుతున్నారు, సోనరాజు గారిని, సాలిమరాజు గారు, మీరు అక్కడ పాలు మానేశారా? తేడాగా ఉన్నట్టు. మరి అంతకుముందు పేరు ఒరిజినల్ వాడినట్టు అక్కడ తెచ్చుకున్నారు మీరు అంతకుముందు కూడా. కాకపోతే ఏదో కలుపులో తేడా వచ్చి బయటడింది, కలిపే దాంట్లో కొద్ది డిఫరెంట్ వచ్చి బయటడింది అంతే. మిక్సింగ్ కంప్లీట్ అది బయట. అయ్యి బాబు ఇన్నాళ్ళ నుంచి మేము గేదె పాలు తాగాము, ఇప్పుడు మోసం చేయడం అనుకుంటున్నారు మీరు. ఫస్ట్ నుంచి మోసం జరుగుతుంది అక్కడ. ఇలా మనకు తెలియకుండా చాలా టెక్నిక్గా ఒక మనిషే మనల్ని మోసం చేస్తున్నప్పుడు, తృణమాత్రుడైనటువంటి మనిషే మోసం చేయగలుగుతున్నప్పుడు, అపవాది తన కుయుక్తి చేత ఎందుకు మనల్ని మోసం చేయడని అడుగుతున్నా. అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ ఉందంటే డూప్లికేట్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. ఇక ముందుకెళ్ళండి. బిస్లెరీ అంటే ఒరిజినల్ కంపెనీ. మన వాటర్ బాటిల్లో పెద్ద పెద్ద కంపెనీల కంటే బిస్లెరీ నెంబర్ 1 అండి. వాటరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బిస్లెరీ మీరు ఏ చెక్ చేసినా మనకి ఆరోగ్యాన్ని పాడు చేసే కంటెంట్ ఏమి అందులో ఉండదు. మంచి ఒరిజినల్ వాటర్ అది. ఏదో కిన్లీ కంటే టాప్ అది. మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి పట్టుకెళ్ళి చెక్ చేసుకోండి. అలాంటి వాటర్ బాటిల్ మోసం చేయడానికి బిస్లెరీ తీసి ఏమెట్టాడు, బిల్సెరీ ఎల్లో అటు ఇటు మార్చాడు అంతే. సేమ్ కవరు. నేను చెప్తున్నాను కాబట్టి అలా చూస్తున్నారు, కానీ అందులో బిస్లెరీ ఏదంటే బెల్సరీ. ఒకటి బెల్సరీ, ఇంకోటి బెల్సరీ, ఇంకోటి బిస్లెరీ. 3 చచ్చిపోతాం. 3 రకాలంటే ఇంకా ఒకటే అర్థం అవ్వట్లేదు.
అంటే ఒరిజినల్కి ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చాడు? ఫేక్ ప్రోడక్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇలాంటి ప్రోడక్ట్లు అన్నీ కూడా వాడేసి మనం ఆ మూల నొప్పి, ఈ మూల నొప్పి, ఆ కాళ్ళు అవుతుంది, ఈ కాళ్ళు అవుతుంది, నడులు నొప్పిగా ఉంది అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఒరిజినల్ వాడాలనుకున్నప్పుడు దానికి ఒక కంపెనీ వాడు కొన్ని సింబల్స్ ఇస్తాడు. ఆ సింబల్స్ని పట్టుకుని నువ్వు వెళ్తే నీకు ఒరిజినల్ దొరికిద్ది. ఏదోటి అన్నా ఏదోటి వాళ్ళు బైబిల్ చెప్పట్లేదు అంటున్నా, వాళ్ళు వేసిపో గుంచే కదా అన్నా అన్నాం అనుకో, మొత్తం కొవ్వు రోజు కోసి చెక్కేసి తినేస్తాడు అబద్ధ బాధకుడిని. ఇది వచ్చిన ఆదాయం అంతా చెక్కి తినేస్తూ ఉంటాడు. ఇది మళ్ళీ కొవ్వాడతావు, మళ్ళీ చెక్కేస్తుంటాడు. నీకు బలమేమి ఓడతను, నీకున్నదే చెక్కి తినేస్తాడు. నీ కన్నంతా ఊడ్చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలంగా ఉన్నట్టు కనపడతావు నువ్వు. సాతాను ఏం చేస్తాడని అంటే, ఒక ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ప్రవేశపెట్టడం అనేది ఏళ్ళు చేసింది కాదు, ఏళ్ళు స్టార్ట్ చేసింది కాదు. స్టార్టింగు మూల కారకుడు సాతాను. వాడిని చూసి నేర్చుకున్నారు వీళ్ళంతా. చూడండి, ఇంకా ఆశ్చర్యమేస్తుందండి ఇలాంటివే. ఇదిగోండి అవి మీకు బాగా తెలుస్తుందండి. చూడండి ఏదో వాడేస్తున్నారు, కొంతమంది నలుపు వచ్చేస్తున్నారు అయినా సరే. అంటే డూప్లికేట్ ఏదో వాడేస్తున్నారు మీరు. అన్నీ ఇలాగ ఉంటాయి, పేరేం లవ్లీ ఇలాగే ఉంటాయి. మరి ఎలా కనిపెట్టాలో మీరే చూసుకోండి. అది ఇలా ఉంటాయి. ఇంకోటి చూడండి, ఇందాక నేను సింబల్ చూసి ఎలా చెప్పి ఆశ్చర్యపోయాను. ఇది చూడండి, సామ్సంగ్ అది అసలు ఇంతగా తేడా తెలుస్తుందా? పాయింట్స్తో సహా పట్టి క్లియర్గా ఉంది. అలా గుడ్డిగా నమ్మామనుకోండి, మనల్ని తేలిగ్గా మోసం చేస్తారు. వాళ్ళు తేలిగ్గా మోసం చేయడం కొరకే మొత్తం ఆ లోగో, ఆ టైటిల్ పాయింట్స్ కింద మొత్తం యాజ్ టీజ్గా దింపి ఒక అక్షరాన్ని మారుస్తాడు. ఎందుకంటే ఒక అక్షరాన్ని మార్చకపోతే కంపెనీ ఓడి వాళ్ళ మీద కేసేస్తాడు. అందు గురించి వాడు ప్రజలను మోసం చేయడానికి ఆ పనులు చేస్తుంటారు వాళ్ళు. చూద్దాం ఇప్పుడు. ఇలా నకిలీని తీసుకొచ్చి ఒరిజినల్గా చూపించే ప్రయత్నం మనుషులే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. మనుషులు ప్రారంభించింది కాదు, అది సాతానే అది ప్రారంభించింది. కనుక వీళ్ళ మోసం చేసినట్టు సాతాను ఏదైనా మోసం చేసాడా, అలాంటి మోసం ఏదైనా చేస్తున్నాడా అని అంటే చూడండి ఒకసారి. నేను తయారు చేసింది పెట్టు. ఇదిగోండి, ఏం కనపడుతుంది మీకు? దేవుని వర్గం, అపవాది వర్గం. 2 గ్రూపులు. లోకంలో 2 గ్రూపులు ఉన్నాయి. సింబల్ ఎవరిదే? యేసుక్రీస్తు వారిదే. బైబిలే సింబలు, యేసుక్రీస్తు పేరే సింబలు. కానీ ఎన్ని వర్గాలు ఉన్నాయి? 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఆత్మ రక్షించబడే దేవుని మార్గం. మరొకటి, పొందుకున్న రక్షణను పాడు చేసే మరొక మార్గం, అది సాతానుది. ఏమండి, ఇలా చూడండి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాము. 2 ఉన్నాయా? మొదటి దాంట్లో ఏముంది? రక్షింపబడే దేవుని మార్గం, నిజమైన క్రీస్తు, నిజమైన సువార్త, నిజమైన పరిశుద్ధాత్ముడు, నిజ ప్రవక్తలు, నిజ అపోస్తలులు, నిజ బోధకులు, నిజ విశ్వాసులు. ఇదొక గ్రూపు. ఈ గ్రూపు రక్షించబడే దేవుని మార్గంలో వెళ్ళే గ్రూపు. మరో గ్రూప్ కూడా ఉన్నారు. మరి ఈ గ్రూప్కి ఉన్న వాళ్ళు ఆ గ్రూపులో ఉండరండి. ఎవరన్నా ఒకరిద్దరిని తగ్గించాడు అనుకోండి, తెలిసిపోతారు. అంతేనా? మరో గ్రూప్ ఎవరు? రక్షణను పాడు చేసేటువంటి సాతాను గ్రూపు. వాళ్ళ గ్రూపులో ఎవరున్నారు? మరి ఒక యేసు, మరి ఒక సువార్త, మరి ఒక యేసు, మరి ఒక సువార్త, మరి ఒక ఆత్మ, మరి ఒక అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు, అబద్ధ బోధకులు, వేషధారణ క్రైస్తవులు. అంటే వాళ్ళకు ఒక వర్గం ఉంది, వీళ్ళకి ఒక వర్గం ఉంది. ఇప్పుడు మనకు తేలాలి ఎవరు ఏ వర్గంలో ఉన్నారనేది. ఇక్కడ మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళు తేలాలి. 2 మిక్స్ అయిపోయింది. ఇది ఆ టైట్ సర్ప్ మిక్స్ అయిపోయినట్టు, బిస్లరీ వాటర్ బాటిల్ మిక్స్ అయిపోయినట్టు, కోల్గేట్ పేస్టు మిక్స్ అయిపోయినట్టు, ఏదో ఎవరో, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తేలినట్టుగా క్రైస్తవ సమాజంలో కూడా ఒక వర్గం, దేవుని వర్గం నడుస్తుంటే, ఈ వర్గం అభివృద్ధి చెందుతుంటే వారం లేని వాడే సాతాను మరొక వర్గాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసి పాడు చేసేసాడు. అదే పౌలు గారు అక్కడ మాట్లాడేది.
మేము ప్రకటింపని మరి ఒక యేసు, మీరు పొందని మరి ఒక ఆత్మ, మేము ప్రకటించని మరి ఒక సువార్త. ఉందా? ఉందా? అర్థం అవ్వాలి మీకు. కనీసం ఇప్పుడైనా జ్ఞానం పెట్టి ఆలోచించండి. ప్రశ్నలు రాకూడదు. ఇక ప్రశ్నలు వచ్చినాయంటే మళ్ళీ ఈ గ్రూప్లోకి వచ్చేస్తారు మీరు. ఒకవేళ నేర్చుకోవాలని అడిగితే మాత్రం ఆ గ్రూపులో ఉండి అడగండి. నమ్మకుండా, చెప్పింది అంగీకరించకుండా, పరిశీలించకుండా ఈ గ్రూప్లో ఉండే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించారనుకో, మీరు నష్టపోతారు. ఏం చేశాడు సాతాను? ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు చెడ్డ ప్రోడక్ట్ అట్టుకొచ్చి వ్యాపారాన్ని ఎలా డ్యామేజ్ చేయాలని చూశారో దొంగ వ్యాపారస్తులు, నకిలీ వ్యాపారస్తులు, అలాగే దేవుని మార్గాన్ని, దేవుని సింహాసనాన్ని పాడు చేయాలని, దేవుని వర్గాన్ని పాడు చేయాలని మరొక వర్గం వచ్చి కూర్చుంది. ఒకసారి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తారా? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఎక్కడ కూర్చుంటాడు అపవాది? దేవుని ఆలయంలో. దేవుడు తప్ప ఎవరు ఉండరు కదా మన దృష్టిలో. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ తిష్టేసాడు? ఏ సింహాసనం మీద వాడు ఎక్కి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు? ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా తను తానే వాడు హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎక్కడ కూర్చున్నాడు? వచ్చి దేవుని సింహాసనానికి దీటుగా సాతాను తన సింహాసనాన్ని తయారు చేసుకున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుని ఆలయంలో కూర్చుంటామంటే, దేవుని ఆలయం ఎక్కడుందండి? సంఘం దేవుని ఆలయం ఇక్కడ కాదు. దేవుని ఆలయం అంటే ఇది కాదు. సంఘం ఎక్కడైతే కూడుకుంటారో దేవుని ఆలయం. విశ్వాసులు ఎక్కడైతే కూడుకుంటారో దేవుని ఆలయం. 4 గోడలని, రాతి గోడలని, చర్చ్ బిల్డింగ్ని దేవుని ఆలయం అనకండి. అది కూడుకోవడానికి ఉన్నటువంటి స్థలం. అది విశ్వాసులు 10 మంది ఎక్కడ కూడుకుంటారో, ఒక 100 మంది ఎక్కడ కూడుకుంటారో అది దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయంలో ఎవరు కూర్చున్నాడు? ఇప్పుడు వచ్చి సాతానుగాడు తిష్టేసి కూర్చున్నాడంట. ఎవరి సింహాసనానికి దీటుగా? దేవుని సింహాసనానికి దీటుగా. ఆయనున్న లోకానికి ఆయన పిల్లలను తీసుకెళ్ళడానికి దేవుడు ఒక రూట్ ఏర్పాటు చేసి అందులో ఒక వర్గాన్ని స్థాపించి వారి ద్వారా కొన్ని పనులు ఆయన సంకల్పంలో జరిగిస్తుంటే సాతాను నరకానికి పంపడానికి వాడు కూడా ఒక సింహాసనం వేసుకుని, వాడు కూడా కొన్ని ఆలోచనలు రచించుకుని వాడు కూడా ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడంట. ఇప్పుడు ఎన్ని వర్గాలు ఉన్నాయి? 2 వర్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు గారు చెప్పారు అక్కడ, విశాల మార్గం, ఇరుకైన మార్గం. విశాల మార్గం ఒకటి ఉంది, ఇరుకైన మార్గం ఒకటి ఉంది. విశాల మార్గం ఏ మార్గం అయి ఉండాలి? అస్సలు ఏ నొప్పి లేకుండా నడిపించే మార్గం యువతలది. ఎవరిది? అపవాది మార్గం. అన్ని నొప్పులు, బాధలు, ప్రసవ నొప్పి లేక ఏ టైం నొప్పులు వస్తే తెలియదు అన్నట్టు ఉంటుంది అవతల జీవితం. అది దేవుని మార్గం. ఈ 2 వర్గాల్లో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివి, ఏ వర్గానికి చెందిన దానివి అని తెలియాలంటే పౌలు గారు చెప్పాడండి. చాలా క్లారిటీగా చెప్పాడు. 2 వర్గాలు ఉన్నాయన్నాడు. ఆ 2 వర్గాలు 3 విషయాలు చెప్పుకొచ్చాడు. ఫేక్ ప్రోడక్టు 3 చెప్పుకొచ్చాడు. మీరు అనుకుంటున్నారు ఇది ఒరిజినల్ అనుకుంటున్నారు, ఇది ఒరిజినల్ కాదు అని. ప్రజెంటు అప్పుడే ఇది ఉందంటే 2000 సంవత్సరాల తర్వాత ఇంకెంత విస్తరించిపోయి ఉండాలి. అది ఎక్కడేది అలా ఉన్నా కానీ మన పాలకుల మీద పడ్డారండి తోడేళ్ళంతనా. నిన్న రాహెల్ గారికి వీళ్ళందరికీ షేర్ చేశాను నేను మన గ్రూపులో. వాళ్ళు ఆయన కింద నిన్న మనం చూసాం కదండి, ఒక ఆయన ఏదో ఒకసారి ఏంటో చదువుతారు. అది ఒకసారి గ్రూపులో చూడండి. అది పాంప్లెట్ ఒకటి పెట్టాను కదా, ఎలాంటి 500 అంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆర్థిక సమస్యల ఇలాగే ఒకసారి ఇస్తావు. అది అందులో పెట్టలేదు ల్యాప్టాప్లో, ఇలా లేట్ అయిపోద్దులకి ఇచ్చి నువ్వు చూడేది ఒకసారి ఇటు అయ్యేది. పెంకులపాడు కదండి అలాంటి. గమనించారా మీరు? దాంట్లో
ఆర్థిక సమస్యలా అని రెండో పాయింట్ రాశాడండి ఆయన ప్రకటనలో. ఆర్థిక సమస్యల అని రెండో పాయింట్ రాశాడు. రాసినప్పుడు మరలా రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు అంటే ఆర్థిక సమస్యలు వచ్చి విశ్వాసులుగా ఈయనకా ఈయనకే కదా. ఇప్పుడు నీ బ్యాంకులో ₹1,00,000 పడునుగాక అన్నాడండి. ₹1,00,000 పడునుగాక అన్నప్పుడు మరి ఈయనకి పడవా? మీరు చెప్పాలి ఏమనంటే, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి, మీకు 500 ఫీజు కడతాక నా డబ్బులు లేవు, ఈ 500 మీ దాంట్లో పడేలాగా ఏదో ప్రార్థన చేయండి అనాలి. తెలీదు అది. ఎంత తెలివైన వాళ్ళు. ₹1000 వేసి 500 నాకు ఇవ్వండి, ఇంటికి వెళ్తే ఖర్చులు టిఫిన్ చేసి పలవ ఏదో తినేసి వెళ్ళిపోతానండి అని అడగండి వెళ్ళి. దెయ్యపు శక్తుల నుండి విడుదలంట. అసలు ఇంట్లో పెద్ద దెయ్యాలని వదిలించుకుంటలేదు, దెయ్యపు శక్తుల నుంచి విడుదలంట, కుటుంబ సమస్యల నుంచి విడుదలంట. ఈయన సమస్య అంతా ఏంటంటే ₹1 సంపాదించలేకపోతున్నావు, దేవుడు నిజదేవుడు అని పట్టుకుని ₹1 సంపాదించలేకపోతున్నా, వాళ్ళందరూ కోట్లు సంపాదించుకుంటున్నారు అని ఇంట్లో సమస్య వదిలించుకుని బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా ఆవిడ చెప్పింది కరెక్ట్ అనుకుని అది చేస్తున్నాడు ఈయన. ఇంట్లో పెద్ద సమస్య ఉంది ఈయనకి, నువ్వు నిజం చెప్పుకో డబ్బులు రావని రెచ్చగొట్టింది. ఆ కుటుంబ సమస్య పెద్దదండి అదా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, ప్రతి సమస్య నుండి. ఈ సమస్యలన్నీ ఒక దాంట్లోకి రావేంటండి. ఈ ఎర్రి గొర్రెల్ని ఎటకారం ఆడతాను కాబట్టి ఇదే ఏంటి మళ్ళీ ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు ఎల్ఎన్టీ కాలనీ అంట, సి బ్లాక్ అంట, 89S5 అంట ప్రార్థన కూడికి జరుగుతుంది. ప్రతి శనివారం ప్రార్థనకు వచ్చే క్రైస్తవులు నాకు తెలిసిన వారు 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వారం ఇక్కడ ₹100 ఎత్తానికి నాన్న తెప్పులు పడుతున్నారు. ఇక్కడ దొంగ పాస్టర్లు మరియు బైబిల్లో ఉన్న సత్యాల గురించి తెలియని క్రైస్తవులు, ఇశ్రాయేలీల వల్లే దారి తప్పిన క్రైస్తవులు నా గురించి చెడుగా చెప్పి మీరు దాన్ని నమ్మకండి. ఇలాంటి వారి విషయమే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు కీర్తనలో 1:1 మాట్లాడినాడు. ఏం చెప్పాడండి వాక్యమా. తీసుకెళ్తాను రేపు పొద్దున ఒక ఆమెను తీసుకెళ్తాను, ఏం చేస్తాడో చూద్దాం, ఏ సమస్య నుంచి విడిపిస్తాడో చూద్దాం. ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఒక వర్గం దేవుని వర్గం అయితే మరొక వర్గం సాతాంది. దానికి ధీటుగా అని ఎందుకని అని తెలుసా, దేవుని సింహాసనం కూడా మరుగైపోయిందండి. ఎందుకో తెలుసా, ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాని అంతటినీ ఎదిరించుతూ ఎక్కడ కూర్చున్నాడు, దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఇందాక కిరణ్ గారు అన్నట్టు మన హృదయమే దేవాలయం అనుకుందాము. మన హృదయంలో ఎలా కూర్చుంటాడండి, ఎలా కూర్చుంటాడు, మన అవకాశం ఇవ్వకుండా కూర్చుంటారా? 1, 2 మన హృదయంలో వాడు కూర్చుంటాం ఏంటి, ఎలా కూర్చుంటాడు, అది ఎలా వస్తాడు? కుర్చీ ఏమన్నా 4 కోళ్ళు కుర్చీ ఏదైనా మనకి వేస్తామా అంటే అర్థం ఏంటంటే మనం ఆ బోధన అంగీకరిస్తున్నామంటే వాడు ఇక్కడ సింహాసనం వేసి కూర్చున్నట్టే. ఆ బోధన మనం నమ్ముతున్నామంటే వాడు ఇక్కడ కూర్చుని మనల్ని ఏళ్తున్నట్టే లెక్క. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటాడు పెర్గమ సంఘంతో. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో వారు ఉండమంటే సాతాను సింహాసనం వేసుకున్నాడు, ఆ తిష్ట వేసుకున్నటువంటి ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళకని. దాన్ని ఒక భక్తుడు అన్నాడు, సాతాను సింహాసనం ఎక్కడ వేసుకున్నాడో ఊళ్ళో పెర్గమలో, అదేనా ఒక ఊర్లో పెద్ద కుర్చేసి కూర్చున్నాడా అంటే కాదు. ఆ పెర్గమ సంఘంలో, ఆ పెర్గమ అనే పట్టణంలో చాలామంది సాతానికి అవకాశం ఇచ్చారు. సాతాను చెప్పింది చేస్తున్నారు, సాతాను అడుగుజాడలు నడుస్తున్నారు, సాతాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి. అందుకు సింహాసనం వేసి కూర్చున్నాడని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎన్ని వర్గాలు కనపడుతున్నాయి? 2 వర్గాలు కనపడుతున్నాయి. మనం ఏ వర్గానికి చెందిన వారమో డిసైడ్ చేసుకోవాల్సింది మనం బైబిల్ని చూసి. ఎలా కొలుసుకుంటే మనం బయటపడతాం, ఎలా కొలుసుకుంటే మన నిజమో కాదు మనకు తెలుస్తుంది అంటే వాక్యపు కొలమానమే. ఇప్పుడు నిజం మనం చెప్పకుండానే అబద్ధాన్ని చెప్పామనుకోండి, నిజం ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అది నిజం, ఇది అబద్ధమని. దేని గురించి ఆలోచించేద్దాం, దేవుని వర్గం గురించి ఆలోచించేద్దామా, సాతాను వర్గం గురించి ఆలోచించేద్దామా? మీరు చెప్పండి. సాతాను వర్గం గురించి ఆలోచించాలి. ఎందుకంటే నిజం అది ఎప్పటికైనా అది స్టాండర్డ్ అంతే, దాని లెవెల్ వేరు, దాని స్థితి వేరు, దాని స్టాండ్ వేరు. ఇది అది
అది పైకి అలాగా మ్యాపింగ్ అనమాట. మనం చెప్పాను చూసారా, బలుపు కాదు అది, వాపు. తగ్గిపోద్ది మళ్ళీ. వాసింది ఇంతలా వాసింది కదా అని చెప్పి నేను ఇంతలా అయిపోయినట్టు సడన్గా అనుకోకండి. వాపు తగ్గిన తర్వాత ఆ బ్యాక్టీరియా బయటకు పోయింది అనుకో, మళ్ళీ మామూలుగా వచ్చేస్తావు. అది ఉన్నంత సేపే, అక్కడ ఉన్నంత సేపే తగ్గినట్టు అనిపిస్తుంది. టాచ్ అంటాడు అంతే. టాచ్ అనేటోడికి పైకి తీసుకెళ్ళి నొప్పి తగ్గిందా అంటాడు ఇలా పట్టుకుని. బాగానే ఉందండి అంటాడు. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత దాని మీద రెట్టింపు ఉంటుంది, చెప్పడు, చచ్చిపోతాడు. తగ్గలేదు అన్నాం అనుకో, నీ దగ్గర శాతాను ఉంది అంటాడు. ఎందుకు వచ్చింది లేనిపోను గొడవ, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. అలా వెళ్ళిపోయేవాళ్ళే. మనకి మిల్క్ సురేష్ వచ్చి కూడా తమ్ముడు హిప్నాటిజం చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ హిప్నాటిజం కంటే వీళ్ళు హిప్నాటిజం చేస్తున్నారు మనోళ్ళు. మేము పడిపోతాం వీళ్ళే పడిపోతున్నారు. వీళ్ళు చేస్తున్నారు అతనికి, మమ్మల్ని మోహన్ చేయండి, మోహన్ చేయండి. అవునవును తగ్గింది అనేదానికి మిగతా గొర్రెలన్నీ ఏం చేస్తాయి, తగ్గిందంట. బ్యాట్ కాదు నేను చెప్పేదేనండి. మిల్క్ సురేష్ అయినా కుర్రోడు వచ్చి కూడా మన చర్చికి, వాళ్ళ ఊర్లోకి ఆయన ఇలా అద్భుతాలు చేసి కూడా వచ్చాడంట. పడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టచ్ అని లైన్లో నుంచున్నారు. అందరూ ప్రార్థన చేయించుకుంటే చేతని పడిపోతున్నారంట. 5-6 పడిపోయారంట. పడిపోయేవాడికి మనోడు వెళ్ళాడు, అక్కడ నుంచున్నాడు. టచ్ అన్నాడంట. ఇలా చూస్తున్నాడు. నేను చెప్పాను కదా వీడికి అవన్నీ మోసానని. ఇలాగ చూస్తున్నాడు. టచ్ అని మళ్ళీ నొక్కాడంట. మళ్ళీ ఇలాగ చూస్తున్నాడంట. అప్పుడు గుర్తొచ్చిందంట, పడకపోతే మళ్ళీ నా దగ్గర దెయ్యముంది అంటాడేమని ఇలా పడిపోయాడంట. నిజం, అయ్యే జరిగితే ఎక్కువ. టచ్ అని ఎర్రబడి చూశాడంట. మొత్తం తర్వాత దెయ్యం నీ దగ్గర అంటాడని భయపడ్డాడు. జరిగేదంతా ఇదేనండి, అక్కడ ఏం ఉండదండి. ఒకవేళ జరిగితే బాగా నువ్వు పాతుకుపోయావు కదా అందులో, అందుకు నీ కోసం చేస్తాడు, కొంతమంది కోసం అది చేస్తాడు సాతాను తన వైపు తిప్పుకోవడానికి. ఇక్కడ 3 రకాలైనటువంటి డిఫరెంట్లు చూపించాడు. 3 చూపించాడు. నేను ఇంకా ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 11:4లో 3 చూపించాడు. మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ. మరి యొక్క యేసు గురించి చూద్దాం. మరి యొక్క యేసు గురించి ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వర్గంలో అద్భుతాలు ఎలా చేశాడు, ఈ వర్గంలో అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి. ఆఖరి పాయింట్ ఏంటంటే, 7 పాయింట్లు ఇచ్చాం కదా. ఈ వర్గంలో దేవుడు అద్భుతాలు ఎలా చేశారు, ఈ వర్గంలో సాతాను ఎలా చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. నా మాట మీరు గుర్తించాలి. ఆ వర్గంలో దేవుడు అద్భుతాలు ఎలా చేశాడు, చేస్తున్నాడు కాదు, చేశాడు. ఫ్యూచర్ అది, పాస్ట్ టెన్స్. కొద్దిగా పదాలు కొద్దిగా నాకు అందించండి. అది పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు చేస్తున్నాడు. ప్రజెంట్ జరిగేది ఏంటంటే ఇప్పుడు చేస్తున్నాడు. ఈ వర్గంలో జరుగుతున్నాయి, ఆ వర్గంలో చేసాడు కారణాన్ని బట్టి ఆగిపోయినాయి. కానీ ఇంకా కొద్ది లోనికి వెళ్ళాలి, లోనికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ 4 వారాలు దీని గురించి మనం ఆలోచించేద్దాం. మీరు అసలు చుట్టుపక్కల కూడా వెళ్ళకూడదని నా కోరిక, భయపడుతున్నాను నేను. ఒకసారి 11:4 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చూడండి. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును. చూద్దామండి. మరి యొక్క యేసు మొదటిది ఏంటంటే, మరి యొక్క యేసు. మరి యొక్క యేసు అంటే ఎవరు? మరలా వస్తాడైనా. మరి యొక్క యేసు అంటే మరలా వస్తాడైనా, మరలా వచ్చాడనా. మేము ప్రకటింపని మరి యొక్క యేసు అని అన్నప్పుడు మరలా వస్తాడనా, లేకపోతే యేసుక్రీస్తు వారు కాకుండా ఇంకొక యేసు వచ్చారనా? ఈ 2 కాదు. ఈ యేసునే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసునే మరొక రకంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు, చూపిస్తున్నారు ఈ క్రైస్తవ సమాజానికి, లోకానికి. యేసుని ప్రకటిస్తున్నామని చెప్పుకునేవారు వారు నిజమైన యేసునటువంటి యేసుని ప్రకటిస్తున్నారా అంటే కాదు. నిజమైన యేసునే, ఆయన గుర్తింపుని, ఆయన స్వభావాన్ని, ఆయన లక్ష్యాన్ని వక్రీకరిస్తూ పరిచయం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నారండి, భూమి మీదకి వచ్చారండి. ఆయన ఏ ఉద్దేశం చెప్పిన వచ్చాడో, ఆయనని ఎలా గుర్తించాలో, ఆయన పట్ల మన లక్ష్యం ఏంటో యేసుక్రీస్తు వారు ఆయన బోధలు చెప్పేశారు. చెప్పిన తర్వాత అదే యేసుని మరొక వర్గం వచ్చి, సాతాను వర్గం వచ్చి ఫేక్ ప్రోడక్ట్ ప్రవేశపెట్టినట్టు తీసుకొచ్చి ఈ యేసుని మరొక రకంగా ప్రజలకు పరిచయం చేయటం మొదలెట్టారని. అంటే ఆయన చేయటానికి వచ్చినటువంటి ఉద్దేశం మార్చేశారు. ఆయన వచ్చింది ఒక ఉద్దేశం, కానీ ఈ ఉద్దేశం చెప్పిన ఇక్కడికి వచ్చాడని చెప్తున్నారు. డిఫరెంట్ అనమాట ఇది. మార్చడం హృదయానికి, అదే మనసులను
గలిబిలి చేస్తున్నాడు అన్నాడు కదా, మనసులను చెరపబడి అన్నాడు. ఆయన గుర్తింపును, స్వభావాన్ని, ఆయన లక్ష్యాన్ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు. ఈ రోజులు యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు ఎలా అర్థమయ్యాడు? వ్యాధులు నయం చేసేవాడు. ఉద్యోగాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఆస్తులు, కార్లు, మిద్దెలు, మేడలు, ఇంకేదైనా చేర్చుకోండి, డాష్ 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 కెన్నెని పెట్టుకోండి. అందులో లోక సంబంధమైనటువంటి ఏదైనా సరే అవసరం, మనిషి బ్రతకడానికి ఏది అవసరం అని అనుకుంటున్నాడో, ఏది ఉండాలని కోరుకుంటున్నాడో అవన్నీ పెట్టుకోండి. ఆ డాష్ పూర్తి చేసుకుని స్వస్థత సభలని పేర్లు పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, అబద్ధ సాక్ష్యాలు చెప్పించి, జరగంది జరిగినట్లుగా చూపించి, పేరు పెట్టి పిలిచి, కల్పించి, మోసం, కల్పనా కథలు చెప్పి మోసం చేస్తున్నారు. తాత్కాలిక అవసరాలు తీర్చేవాడిగానే యేసుక్రీస్తు వారిని వాళ్ళు పరిచయం చేస్తున్నారు. కష్టాలు తీర్చే ఆపద మొక్కులు వాడని పరిచయం చేస్తున్నారు. సాక్ష్యాలు చెప్పిస్తున్నారండి. నేను దీని గురించి మాట్లాడుతూ నిన్న ఒక సహోదరుడు ఫోన్ చేశాడు కాకరపురం నుంచి. మన బాధలు రకాల గురించి విన్నాను సారు, దాని విషయమే కొద్దిగా ఆలోచన పుట్టింది, చెప్పాలండి, అది మన సంఘాలకు చెప్పుకోకపోతే మనం మోసపోతామండి అన్నాడు. అన్న తర్వాత తను అన్నారు, ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఎవరో ఇసాక్ గారు ఎవరు పెడుతున్నాడంట కదా, సంవత్సరం నుంచి 3 ఫ్యామిలీలు వస్తున్నారంట ఇక్కడికి పిల్లల కోసం. వినండి గట్టిగా, ఇది జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇది అబద్ధం అనుకుంటే కనుక ప్రార్థన అయిన తర్వాత ఫోన్ చేస్తాను, కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను, మైక్ అక్కడ పెడతాను, నేను మాట్లాడతాను. అసలు మీరు చూడండి, క్లారిటీ ఇస్తాను మీకు. 3 ఫ్యామిలీలు వస్తున్నారంట పిల్లల కోసం. పిల్లలు కలగట్లేదండి సంవత్సరం నుంచి. సంవత్సరం కావస్తుందనగా 2 ఫ్యామిలీలు ఆగిపోయారు మొత్తం. ఈ మొదటి ఫ్యామిలీ ముందే ఆగిపోయారు, ఒక 6 నెలలకే ఆగిపోయారు. కారణం ఏంటంటే, ఈ మొదటి వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఒక బాబు పుట్టాడు. వెనకాల వెళ్ళిన వాళ్ళు ఇద్దరికి పుట్ల, అక్కడికి వెళ్ళారు కానీ 3 ఫ్యామిలీలు ఒక ఫ్యామిలీకి పిల్లడు కలిగాడు. ఇంకా 2 ఫ్యామిలీలు కలగలి ఆగిపోయారు. ఇప్పుడు తిరిగి కాళ్ళకు వచ్చి ఆగిపోయారు. డాక్టర్ గారికి ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువైపోయినాయి వీళ్ళకి. ఇప్పుడు విషయం ఏంటంటే, పిల్లలు కలిగారు కదా, మీరు అయ్యో నిజంగా జరిగిందనమాట అక్కడికి వెళ్తే అని అనిపించేసింది మీకు. ఇప్పుడు సడన్గా ఒకసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. కానీ 22 సంవత్సరాలు వీళ్ళకి, భర్తకి 25, భార్యకి 22, వీళ్ళిద్దరికి 40 దాటినాయి. ఓకే, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు కలిగారు అని అంటే మీరు మోసపోతున్నట్టే. ఒక వీడియో చూపిస్తాను చూడండి మీకు. డాక్టర్ గారిది పెట్టు. రజని ఏ ఊరమ్మా ఆవిడది? కరీంనగర్ అండి. ఆవిడ వయసు ఎంత ఉంటుంది చెప్పండి? అంటే 38 అని చెప్పింది. ఆవిడకి మా తాతలాగా మా నాన్న డేట్ రాయలేనట్టు వాళ్ళ అమ్మ నాన్న కూడా డేట్ రాయలేదు ఆవిడకి. మొత్తం మీద ఊహించి చెప్పింది 38 అందా, లేదు ఆవిడ డాక్టర్ గారు అందా 40 పైన ఉంటాయండి మీకు అందే. ఆవిడ చెప్పిందే అసలు పేరు చూస్తే తెలిసిపోద్ది కదా, మన మొక్క కవలికలు చూస్తే వయసు కూడా మనం చెప్పగలుగుతాం. మ్యాక్సిమం 80% చెప్పగలుగుతాం. ఆవిడ వయసు ఎంత అనుకుంటున్నారు? 38 అని చెప్పింది ఆవిడ. ఒకసారి చూడండి. హలో అండి, డాక్టర్ రజనీ ప్రియదర్శిని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, ఎన్ని హాస్పిటల్, కరీంనగర్. ఈ వీడియోకి మ్యారేజ్ అయ్యి చాలా లైఫ్ ఎన్నాళ్ళు అయిందమ్మా? 21 సంవత్సరాలు అంట. 1 కాదు 2 కాదు 21 సంవత్సరాలు. ఏముండే 21 సంవత్సరాలు నీకు? ఎలా ఉండే? ఏమన్నారు అందరు? మీ ఆయన ఏమంటుండే? మంచోడు కదా, వెరీ గుడ్. సో పిల్లల కోసం మన దగ్గరకు వచ్చింది. 21 ఇయర్స్. నీ ఏజ్ ఎంత తల్లి? 38 ఇయర్స్, 38-40 వరకు ఉంటుంది. సో అన్ని ఎవాల్యుయేట్ చేసి ఐవీఎఫ్ చేసాము. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అంతా కూడా బాగుంది. ఏడవద్దు. ఇప్పుడు హ్యాపీ కదా? ఈ ఎన్ని రోజులు కష్టాలు పడ్డావు కదా, ఈ రోజు హ్యాపీనా? ఎవరు కావాలి? కొడుకు కావాలంట. చూద్దాం. నీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని అందరం విష్ చేద్దాం. చాలా మంది చూస్తుంటారు కదా, నువ్వు కూడా యూట్యూబ్ చూస్తుంటావు కదా, ఇన్స్టా యూట్యూబ్ చూస్తావు కదా. చల్ బాబు పాప కోసం చూద్దాం. రైట్, సర్ప్రైజ్ నీకు కొడుకు వచ్చాడు. డాక్టర్ గారు రజనీ గారి వల్ల కొడుకు పుట్టాడు ఇక్కడ.
ఆవిడ వల్లే ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ గర్భం 21 సంవత్సరాల నుంచి లేనటువంటి గర్భం కాపురం చేసిన తర్వాత ఆవిడ ట్రీట్మెంట్కి ఆమె గర్భవతి అయింది. 12 మగబిడ్డనే కన్నది. ఆవిడగా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి ఈవిడికి స్వస్థవరం ఉందా అని అడుగుతున్నా. ఇంకోటి చూడండి, ఇంకోటి రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ కరీంనగర్. సక్సెస్ఫుల్ కపుల్, హ్యాపీయెస్ట్ కపుల్ అంటే వీరే. సో ఎన్నో ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం మన దగ్గరికి వచ్చింది. చక్కగా అంటే ప్రెగ్నెన్సీ అయినాక కూడా బోలెడ్ అన్ని కాంప్లికేషన్స్ డ్యూ టు ఏజ్ అనండి, షుగర్ వచ్చింది, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది. ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ పండు లాంటి బాబు వచ్చాడు. సో ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి. ఓకే ఓకే, ఎలా అనిపి ఒక మాట నేను ఏమంటానంటే, డాక్టర్లు ఎలా చేయగలుగుతున్నారు? చేస్తున్నారా? వైద్యం ద్వారా చేస్తున్నారండి. మరి వీళ్ళు చేసింది ఏముంది ప్రత్యేకత? దేవుడు అద్భుతం అంటే ఏంటి? డాక్టర్లు చేయకూడదు నాకు తెలిసి. డాక్టర్ వల్ల అవ్వకూడదు. డాక్టర్ వల్ల కాంది వీళ్ళు చేస్తే అద్భుతం అంటారు దాన్ని. ఓకేనా? మరి ఎంతమందికి గర్భఫలాలు వచ్చినాయో అసలు అక్కడ సాక్ష్యం చెప్పేటోళ్ళు ఎక్కడో మీకు తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గర్భవతిని అయ్యాను, దేవుడు ఇలా చేసాడు, ఆయన ప్రార్థనని అంటున్నారు తప్ప, లేకపోతే ఆయనే ఇవన్నీ కార్యక్రమాలు చేసింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆ సాక్ష్యాలు కూడా చాలా దరిద్రంగా ఉంటున్నాయి. దేవుడికి మహిమ వచ్చేలాగైతే సాక్ష్యాలు ఉండలేదు. అంటే ఒకటి చేయగలిగినప్పుడు మరలా అది దేవుడికి ఆపాదిస్తే అది దేవుని అవమానపరచడం కాదా అని అడుగుతున్నా. దేవుని అవమానపరచడం కాదా? అవమానపరచడమే కదా. ఇంకొకటి ఏంటి, ఇది ప్రార్థనకి వెళ్ళిన తర్వాతే మాకు ఇలా జరిగింది అని అన్నారనుకోండి, మరి అనుజనులకు పిల్లలు ఎలా పుడుతున్నారని అడుగుతున్నా. వాళ్ళు కూడా 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెళ్ళిళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత పిల్లలు కలక్క సడన్గా పలానా చోటుకి వెళ్ళాం, అక్కడ మా దేవుడు మాకు ఈ కార్యం చేశాడని చెప్తున్నారు. కార్యం చేసేది దేవుడే. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం బైబిల్ చెప్తుంది. దేవుడు ఖచ్చితంగా ఆయనకి ఇష్టం ఉంటే, ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా గర్భాలు తెరుస్తాడు. కొంతమంది సహోదరులకు మూయబడినటువంటి గర్భాలు. కానీ ఇలా అనుసరించడం అనేది మీరు తప్పు ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారని చెప్తున్నాను నేను. దేవుడు కార్యం చేయాలని అంటే ఆయనకి నిమిషం పని. కానీ ఎందుకు కొన్ని సందర్భాలు, ఇప్పుడు లాజర్ని లేపటం నిమిషం పని ఆయనకి. కానీ 4 రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? 4 రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఆ ఆలస్యానికి ఏదో కారణం ఉంది కదా. ఆ కానాని వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి వచ్చి చెప్పింది మీరు చేయండి అని. ఆయన ఏమన్నాడు? నా సమయం ఇంకా. అంటే ప్రతిదానికి సమయం కలదు. దేవుని దగ్గర కనిపెట్టాలని అంటే ఆ కోణంలోనే కనిపెట్టాలి తప్ప మనం ఎక్కడెక్కడికో పరిగెత్తులు వెళ్తే జరిగిపో. దేవుడు సమయం ఉంటుందా, ఆ సమయం ప్రకారం దాన్ని జరిగిస్తారు. దేవుడు చేయలేడు అని నా సందేశం యొక్క ఉద్దేశం కాదు. దేవుడు చేయకపోతే మనం మనుగడ సాగించలేం. దేవుడు ఏం చేయకపోయినా ఈ భూమి మీద మానవాళి యొక్క మనుగడ ఆగిపోద్ది. కానీ సాతాను దేవుడి నుండి మనల్ని దూరం చేయడానికి యేసుక్రీస్తు వారు మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చాడు, మీకు పెళ్ళిళ్ళు చేయడానికి వచ్చాడు, మీకు పిల్లల్ని పుట్టించడానికి వచ్చాడు, లేకపోతే మీకు వ్యాపారాలు డెవలప్ చేయడానికి వచ్చాడు, మీకు భవనాలు ఇవ్వడానికి వచ్చాడు, మీకు కార్లు ఇవ్వడానికి వచ్చాడని చెప్పి ప్రకటిస్తున్నారు. చూసారా? అది మరో కేసు. మన కొరకు వచ్చిన యేసు అలాంటి ప్రకటన ఎక్కడ చేయలేదు. భూమి మీద 33.5 సంవత్సరాల ఆయన జీవితకాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఎక్కడ కూడా దాన్ని ఫోకస్ చేయలేదు. ఆయన శరీర సంబంధమైనటువంటి బాధ ఒక్క క్షణం కూడా కనపడదు మనకి. చూడండి ఒకసారి ఆ సన్నివేశాలు చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 37 వచ్చిన చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 37. ఆయనను కనుగొని అంటే 36 కూడా కలుపుతాం. సీమోన్ అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. 32 వచ్చిన చూడండి. అందరూ వెతుకుతున్నారంటే ఎవరిని? యేసుక్రీస్తు వారిని అండి. అంటే యేసుక్రీస్తు వారిని అందరూ వెతుకుతున్నారంట అండి. అయ్యా నిన్ను అందరూ వెతుకుతున్నారని చెప్పి పేతురు గారు వచ్చి చెప్తున్నాడు యేసుప్రభువు వారితో. 32 వచ్చిన చూడండి. సాయంకాలం మందు ప్రొద్దుగుంకినప్పుడు జనులు
సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. పట్టణమంతా ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. వీళ్ళందరూ ఎత్తుక్కుంటే ఎందుకు వచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి చెప్పాలా? ఇందాక మనం 37 వచనంలో చదివాం కదా, అందరూ వచ్చేస్తున్నారు ప్రభా అని. ఏం జరిగింది ముందు? ఇలాంటివన్నీ జరిగినాయి. ప్రజలందరూ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంటే అలా చెప్తున్నాడు పేతురు గారు, ప్రభువా కట్టుకొచ్చేస్తున్నారు జనం, మామూలుగా లేదు, మంచి పుల్లుగా ఉంది అని తింగరేసాలు వేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఒక మాట మాట్లాడారండి. ఆ సందర్భంలో ప్రజలు వాళ్ళ యొక్క మనసును ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి ఏ ఉద్దేశం చొప్పున వచ్చాడో ఆ ఉద్దేశాన్ని వెల్లడి చేస్తూ 38 వచనంలో చెప్పాడు చూడండి. వాళ్ళు వచ్చింది దేనికి, ఎందుకు వెతుకుతున్నారు వాళ్ళు? భూ సంబంధమైనది ఏదన్నా మాకు చేస్తాడని. కానీ ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఎందు నిమిత్తం వచ్చాడండి? సువార్త ప్రకటించడానికి. సువార్త దేనికండి? వీళ్ళు చెప్పేది శుభవార్త, చెడు వార్త. ఇది శుభవార్త. శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే ఏంటి? బైబిల్ ప్రకారం సువార్త అంటే ఏంటి? మరొక సువార్త అన్నాడు కదా, అది ఆ పాయింట్లో చూద్దాలే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? ఇతర సమీప గ్రామంలో ప్రకటించినట్లు మనం వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అంటే ఆయన ఉద్దేశం స్పష్టంగా చెప్పారండి. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాను. సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు రానివ్వండి, లైన్గా నుంచే పెట్టండి, బారికేడ్లు కట్టండి, లేకపోతే అది కట్టండి, లైన్ కట్టకుండాలి, నేను వచ్చి స్వస్థతలు చేస్తాను, మీరు అందాక నడిపిస్తుండండి, నేను వెనకాల వస్తాను అని ఇస్సాకర్లాగా ఏం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు ఆయన? వీటి కోసం రావటం ఏంటయా, ఏమనుకున్నారు నన్ను అని ఖండిస్తున్నట్టు కనబడుతుంది. మీరు ఇంకా కిందకి వెళ్తే ఆశ్చర్యపోయే విషయాలు కనబడతాయి. కిందకి వెళ్తే 2వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటో సన్నివేశం అంటే, పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకొస్తారో? యేసుప్రభు వారి దగ్గర తీసుకొస్తారు. తీసుకొస్తే ఖాళీ లేదు లోనకి రావడానికి. అప్పుడు ఏం చేశారంటే పైన పెంకులు తీసేసి పైనుండి కిందకి పక్షవాయు గలవాడిని యేసుక్రీస్తు వారు ఉన్న ప్లేస్కి దింపారు. దింపినప్పుడు ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి పో అన్నాడు. అన్నప్పుడు ఇలా కంగారు పడిపోయారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకు కంగారు పడ్డారు? ముందు వచ్చిన కంప్లైంట్ ఏంటి? వాళ్ళు ఏ కంప్లైంట్ నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చారు? స్వస్థత ఇస్తాడు, పక్షవాయు తగ్గిస్తాడనే కదా. కానీ ఈయన చేసిందేంటి? స్వస్థతనిచ్చాడు. అదే ఆత్మీయ స్వస్థత. అంటే అతన్ని ఇంకా ఎల్లకాలం దేవునికి దూరం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి రోగాన్ని తీసేసాడు ఆయన. అది పాపపు రోగం. పాపపు రోగాన్ని నుంచి విడిపించేటువంటి ఒక స్వస్థత ఆయన చేస్తే వీళ్ళు ఏమంటున్నారు? భౌతిక స్వస్థత వాళ్ళు కోరుకుంటే వాళ్ళు ఇదేంటిది ఇలా చేశాడు, పాపాలు క్షమించడానికి ఈయనకి అధికారం ఎక్కడిది అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నట్టు? మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తున్నట్టు? ఇక్కడ మనకి ఇస్సాకు గారి దగ్గరికి వచ్చేదంతా కూడా అంజనులే. మీరు చూడండి, క్రైస్తవులు తక్కువ ఉంటారు, అంజనులు ఎక్కువ ఉంటారు. మరి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఏదో శరీర సంబంధమైనటువంటి ఉపకారం పొందుకుని మరలా వాళ్ళు పనులు చేసుకుంటారు. నిజ రక్షకుడిని అంగీకరించడానికి కాదు, ఆయన నిజ దేవుడని, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని అందుకు రావట్లేదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసం వస్తున్నారు. ఈ జీవితకాలం మట్టుకే ఏదైనా లబ్ధి పొందుకోవడం కోసం ఆయన దగ్గరికి వస్తున్నారు. యేసుప్రభు అన్నాడు, స్వస్థపరచుట సులభమా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా అని అడిగాడు ఆయన. అని 10వ వచనంలో చెప్పాడు చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి ఏం చెప్పాడండి? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? పాపాలు క్షమించడానికి. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? సువార్త ప్రకటించడానికి వచ్చి పాపముల చేత బందీ అయినటువంటి, పాప రోగం చేత నలగొట్టబడుతున్నటువంటి ఆ ప్రజల్ని, పాపాన్ని ఇడిపించడానికి యేసుక్రీస్తు వారు వస్తే ఆ ప్రకటన చేయకుండా వీళ్ళు ఏ ప్రకటన చేస్తున్నారు? ఇదిగో రా, ఎవడు చెప్పాడు నువ్వు ఇల్లు కట్టుకోవని, ఎవడు చెప్పాడు నీ జుట్టు ఎదగదని, ఎవడు చెప్పాడు నీకు పిల్లలు పుట్టరని, ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని వీళ్ళు మొదలెడుతున్నారు. యేసుప్రభు అంటున్నారు, నేను చెప్పలేదయ్యా అంటున్నాడు.
నేను చెప్పేది ఏంటంటే రా నీ పాపానికి క్షమాపణ కలిగిస్తాను. నేనేమంటానంటే మీరు ఒకవేళ ఇదేంటిది ఇలా చెప్తున్నారు పాస్టర్ గారు అని అనుకుంటారేమో. మిమ్మల్ని స్వస్థపరచడం దేవునికి ఇష్టమైతే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అది ఆయన చేతిలోది, మనుషుల చేతిలోది కాదు. మీకు పిల్లలు ఇవ్వాలనుకుంటే దేవుడిస్తాడు, అది ఆయన చేతిలోది, మనుషుల చేతిలోది కాదు. ఇవాళ మనం స్వస్థత కలిగి ఆహారం తినగలుగుతున్నాం, ఊపిరి పీల్చగలుగుతున్నాం అంటే దేవుడిచ్చే ఆరోగ్యం అది. కానీ ఈ దొంగ బోధకులకి, మరొక యేసుని పరిచయం చేసినటువంటి ఈ దొంగ బోధకులకి వ్యాధి నిర్మూలన చేయబడటానికి కంటే ముందు పాప క్షమాపణ వెలవెలపోయింది. వీళ్ళకి ఏది ఎక్కువైపోయింది? పాప క్షమాపణ, స్వస్థత. పాప రోగంతో చచ్చిపోతే మోక్షం రాదు, రోగంతో చచ్చిపోతే మోక్షం వస్తుంది. రోగంతో చచ్చిపోతాం ప్రమాదమా, పాపాలతో చచ్చిపోతాం మనిషి ప్రమాదమా? ఎందుకనంటే పాపాలతో చచ్చిపోతే నరకానికి పోతాడు, రోగాలతో చచ్చిపోతే నరకానికి వెళ్తాడా? పాప క్షమాపణ ముఖ్యమా, రోగం స్వస్థత ముఖ్యమా? ఎందుకు వచ్చాడు ఆయన? మరి వీళ్ళు ఎవరిని పరిచయం చేస్తున్నారు? కొరింథీయులకి పౌలు గారు చెప్పినట్టు దొంగ అపొస్తలులు మరొక యేసుని. ఆ యేసు ఎవరంటే స్వస్థతలు ఇచ్చేవాడు. ఆ యేసు ఎవరంటే ఈ భూమి మీద ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ఆపద మొక్కులు వాడు. ఇది పరిచయం చేశాడు. ఇదే పరిచయం. మహిమయుక్తమైనటువంటి పరలోకం ముందు కాలి బూడిదయ్యే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకి గొప్పగా చూపిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను భూమి మీద ఉన్న వాటిని ఇవ్వటానికి రాలేదు, భూమి మీద గృహాలు ఇవ్వటానికి రాలేదు, తండ్రి లోకంలో మీకు నివాసాలు సిద్ధపరచ వెలుచున్నాను. ఆ నివాసం సిద్ధపరిచి మరలా వస్తాను, మిమ్మల్ని అక్కడ ఉండటానికి తీసుకెళ్తాను అంటున్నాడు. నువ్వు ఏ ఇల్లు కావాలి? ఆ ఇల్లు కావాలా, ఈ ఇల్లు కావాలా? అర్థమవుతుంది నేను చెప్పింది? మనసు పెట్టి ఆలోచించండి. రీజనేనా నేను చెప్పింది? మరియో కేసు ఏం మరియో కేసు అంటే ఏం ప్రచురిస్తున్నారు వాళ్ళు, ఏం ప్రకటిస్తున్నారు వాళ్ళు? భూమి మీద కోర్టు కేసులు కొట్టేయాలంటారు. అంటే కోర్టు కేసులు కొట్టేయాలంటారు. ఏ కేసు కొట్టేయాలి ముందు? వాడు నన్ను అట్టుకుని పీడించేస్తున్నాడు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు అని ఎవరి విషయంలోనో కోర్టు విషయమే కేసు కొట్టాలని మీరు అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటాడు తెలుసా? సాతాను బంధకాల నుంచి విడిపించడానికి నేను వచ్చాను అంటాడు. వాడు తిప్పుతున్నాడు మిమ్మల్ని ఎక్కడే? బ్యాండ్ కొట్టుల గడికి, సారా కొట్టుల గడికి, సినిమా థియేటర్ల గడికి, అపవిత్ర స్థలాల్లోనికి వాడు రకరకాలుగా తిప్పుతున్నాడు. నీకు విడుదల కావాల్సింది ఆ కేసుల నుంచి, కోర్టు కేసుల నుంచి కాదు. కోర్టు కేసులు ఒకసారి కాకపోతే 2 సార్లు తిరుగుతావు, 3 సార్లు తిరుగుతావు. ఇక్కడ తిరిగామనుకో పరలోకానికి రానివ్వడు. చూసారా ఎంత డిఫరెంట్ కనపడుతుందో, ఎంత వ్యత్యాసం కనపడుతుందో చూసారా? నిజమైన యేసేమో సువార్త ప్రకటించడానికి వచ్చాను, నా తండ్రి సంకల్పం ప్రకారం అంటున్నాడు. నిజమైన యేసు అంటున్నాడు మీ పాపాలు క్షమించడానికి వచ్చాను అంటున్నాడు. నిజమైన యేసు అంటున్నాడు భూమి మీద ఇల్లులు ఇవ్వటానికి రాలేదు, పరలోకంలో ఇల్లు ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. నిజమైన యేసు అంటున్నాడు బంధకాల నుంచి, ఈ కోర్టు కేసుల నుంచి కాదు నేను విడిపించేది. ఏ కేసుల నుంచి విడిపిస్తాను? సాతాను మిమ్మల్ని చెరపట్టాడు చూసారా, ఆ చెరలోంచి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు నేను దేవునితో మీకు సమాధానం కలపడానికి వచ్చానని. దొంగేసి అంటున్నాడు మీరందరూ సమాధానంగా ఉండేలా నేను చేస్తాను అంటున్నాడు. మీరందరూ సమాధానంగా ఉండి దేవునితో సమాధానం లేకపోతే ప్రయోజనం ఏంటి? దేవునితో సమాధానం ముఖ్యమా, మనుషులతో సమాధానం ముఖ్యమా? దేవునితో సమాధానం ముఖ్యం. దేవునితో సమాధానం ఉందనుకోండి భూమి మీద అందరూ శత్రువులు అవుతారు. అవరా? నన్ను నమ్మిన రోజుని ఏమన్నాడు? కోడలు అత్తగారు కోడలికి విరోధులు అయిపోతారు. ఎందుకు అయిపోతున్నారు విరోధులు? దానికి మా గాండుగాడు రాధా మనోహర్ దాస్ అనే గాండుగాడు ఉన్నాడు కదా, ఆ గాండుగాడు ఏమంటాడంటే చూసారా ఈ యేసు ఈ గాండుగాడు అత్తకే కోడలు గొడవ పెట్టేశాడు అంటున్నాడు. అత్తకే గొడవ ఎందుకు పెట్టాడు ఆయన? ఏ రకమైన గొడవ అది? ఎవడ బాకిలోడు వచ్చాడు, కోడలమ్మ మంచి విశ్వాసి, భక్తి లేనటువంటి అత్తగారు. బాకిలోడు వచ్చాడు, అమ్మా అత్తగారు ఉందా అన్నాడు. అత్తగారు ఆల్రెడీ కోడలికి చెప్పింది ఏమని అంటే లేరని చెప్పే వాడు తినేస్తాడని చెప్పింది. ఈవిడ ప్రార్థనకు వచ్చింది కోడలు ఒక వారం, అబద్ధాలు ఆడకూడదని చెప్పి వాక్యం చెప్పింది. ఇది మనసులో పెట్టుకుంది. అప్లోడ్ వచ్చి అడిగాడు మీ అత్తగారు ఉందమ్మా అన్నాడు. ఉందండి నిజం చెప్పింది. చెప్పేదేవాడికి ఏం చెప్పాను నీకు, ఎంత రాతం చేసాడు నువ్వు ఎలా చెప్తావు నువ్వు అని చెప్పేసి ఇద్దరు గొడవ. రోజు వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చింది?
అబద్ధం ఆడనందుకు వచ్చింది. ఆ గాండుగడికి అది అర్థం కాక గొడవలు ఎడతకు వచ్చాడు అన్నాడు. గొడవలు ఇప్పుడు అత్తగారు అమ్మ అని కౌగిలించి ముద్దులెట్టుకున్నారనుకోండి, అత్తగారు అబద్ధం ఆడమని చెప్పింది కదా, ఇప్పుడు ఇంకో రెండు మాటలు ఎగస్ట్ చేసి ఇంకా డబల్ అబద్ధం ఆడింది. అందుగురించి వాళ్ళందరూ కలిసింది. ఒకే స్కూల్లో అత్తగారి దగ్గర నేర్చుకుంటుంది అనుకోండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సమాధానం ఉంటుందా? సమాధానంగానే ఉంటుంది. నీకు ఎవరితో సమాధానం కావాలి? దేవునితో సమాధానం కావాలి. అలాంటి సమాధానం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. కానీ యేసుని ప్రకటిస్తున్నారు వీళ్ళు. ఆఖరి వచనం చూసి మనం ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కొనసాగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఏదండి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. అక్షయమైన ఆహారం ఇస్తాడా? క్షయమయ్యి ఇస్తాడా? అక్షయమైన ఇస్తాడా? క్షయమయ్యి ఇస్తాడా? మరి క్షయమయ్యన్ని దేవుడు ఇస్తాడని ప్రచారం చేస్తున్నారు. అది భిన్నమైన బోధ కదా. ఈ బోధ విషయమే క్రైస్తవులు మనం జాగ్రత్త పడాలా లేదా? జాగ్రత్త పడాలా లేదా? సరిగ్గా చెప్పాలా? తలకే ఏంటంటే ఎవరు వెనకాల బ్యాటరీ ఊపుతున్నట్టు ఉంది. మీకు ఉపలబ్ధపోతున్న డైరెక్ట్ ఛార్జర్ అనుకోండి, బ్యాటరీ లేదనుకోండి టక్కమని ఊగిద్ది. బ్యాటరీ అయిపోయిన బ్యాటరీలు ఊపినట్టు ఊపుతున్నారు కొంతమంది. న్యాచురల్గా ఊపాలి, హృదయపూర్వకంగా తలలో ఊపాలి. నిజమేనండి, మేము అక్షయమైనటువంటి ఆహారం కొరకమే క్రీస్తుని వెంబడిస్తున్నాం. నిజమైన క్రీస్తునే మేము వెంబడిస్తున్నాం. మేము దేవుని వర్గంలోనే ఉన్నాం. మరో కేసు ఇలా చేస్తాడని చెప్తున్నటువంటి బోధల నుంచి మేము తప్పుకుని దాన్ని గ్రహించాం, వాస్తవాన్ని మేము వెంబడిస్తున్నాం అని చెప్పగలగాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని వర్గం, 2 సాతాను వర్గం. దేవుని వర్గంలో నిజమైన యేసు ఉన్నారు, అపవాది వర్గంలో మరో కేసు ఉన్నాడు. నిజమైన యేసు చెప్పేదేమో పరలోకానికి నడిపించే అక్షయమైన ఇచ్చేవాడు, మరో కేసేమో క్షయమైపోయి ఇస్తాడు అని చెప్పి ప్రచారం చేసేవారు. ఈ లోక సంబంధంగా ఇస్తాడని. కానీ క్రైస్తవులకు తెలియని విషయం ఏంటంటే, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మనకి చేస్తున్నాడు. అవి మన కంటికి కనబడలేదు, హృదయానికి అర్థం కాలేదు, చెవికి వినపడలేదు. అవి జరుగుతున్నాయి, తేరగా అనిపిస్తున్నారు. కానీ ఎక్కడెక్కడో మధ్యగా చిన్న ఆశలు వచ్చి పరిగెట్టుకెళ్తుంటారు వీటి దగ్గరికి. బైబిల్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి మీరు తప్పుకుంటారేమని భయపడుతున్నానని పౌలు కొరింథీయులతో ఎలా చెప్పాడో, ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని, ఇలాంటి బాధల విషయమే జాగ్రత్తగా ఉండండి అని ఆలోచిస్తారని కోరుకుంటూ, దేవుని చిత్తమైతే మిగతా విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించింది గాక. ప్రార్థన చేసుకుందాం.